రక్షకి, ఓం క్రీం భీష్మ శక్తికి, ఓం క్రీం హరుణ శక్తికి, ఓం క్రీం మానవ రక్షకి నరభక్షకి ఆవాహయామి ఆవాహయామి. రక్షకి, నీకోసం నరబలి సిద్ధంగా ఉంది. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు కోమద్రిలోయపురం. ఈ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ, మరికొంతమంది సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్న ఈ కోమద్రిలోయపురంలో ప్రతి అమావాస్య రోజున ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అవి ఏమిటంటే, అమావాస్యకు రోజున ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు వ్యవసాయ పనులకు గాని లేదా సముద్రంలో చేపల వేటకు గాని ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. తమ తమ ఇళ్లలోనే ఉంటూ ఉండేవారు. ఊరు అంతా నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉండేది. ఊర్లో ఎక్కడ చూసినా గ్రద్దల అరుపులతో పాటు కొన్ని నక్కల అరుపులు దూరంగా వినిపిస్తూ ఉండేవి. ఆ శబ్దాలకి ఊర్లో పెదందరూ చాలా భయపడి తమ తమ ఇళ్లల్లో ఉండేవారు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి ఆ ఊరిలో కొంతమంది ఒక చెక్క బొమ్మని ఆడిపై పడుకోబెట్టి శవయాత్ర జరుపుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉండేవారు. అలా రాత్రి 12 గంటల వరకు ఊరు అంతా తిప్పిన తర్వాత ఆ చెక్క బొమ్మని ఊరి చివరన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అలా ఆ చెక్క బొమ్మని ఆ చెట్టు కింద పెట్టిన ఒక సమయం తరువాత ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలోంచి కొన్ని నక్కల గుంపులు పరుగు పరుగుమని ఊళ్ళోనికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండేవి. కొద్ది సమయానికి ఆ నక్కలన్నీ ఊరిలోనికి చేరుకొని ఎక్కడైతే ఆ చెక్క బొమ్మను పెట్టిన ఆ చెట్టు చుట్టూ వలయాకారంలో తిరుగుతూ గట్టిగా అరుపులు అరుస్తూ ఉండేవి. ఆ అరుపుల శబ్దాలకి ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతూ ఉండేవారు. తమ తమ ఇళ్లల్లోనే చాటుగా అది అంతా చూస్తూ ఉండేవారు. ఇంతలో మంత్రాల మీసన్న అనే ఒక మాంత్రికుడు ఒక వేటగాడు సహాయంతో ఆ ఊరికి ఆనుకొని ఉన్న సముద్ర మార్గం గుండా ప్రయాణించి నేరుగా సముద్రం యొక్క నడిభాగంలోనికి చేరుకునేవాడు. అలా సముద్రపు నడిభాగంలో చేరుకున్న తర్వాత ఆ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతూ ఉండేవాడు. ఓం క్రీం సౌమ్య కక్షకి, ఓం క్రీం భీష్మ శక్తికి, ఓం క్రీం అసన శక్షకి, ఓం క్రీం సౌమ్య కక్షకి, రా ప్రత్యక్షమవు, బలిని ప్రసాదించు, ఓం క్రీం ఆకర్ష అని మంత్రాలు చదివేసరికి ఆ సముద్ర భాగం నడిపై ఉన్న ఆకాశం నుంచి ఒక శక్తివంతమైన కాంతి వచ్చి నేరుగా ఆ సముద్రపు నడిభాగంలో పడేది. ఆ కాంతి భాగం పడిన చోటికి ఆ సముద్ర అడుగు భాగంలో ఉన్న ఒక శక్తివంతమైన చేప అక్కడికి వచ్చి ఆడుతూ ఉండేది. ఇంతలో ఈ మంత్రాల మీసన్న ఆ చేప వైపు తన దృష్టితో దీర్ఘంగా చూస్తూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఆ మంత్రాన్న మీసాలలోంచి భయంకరమైన శక్తి నేరుగా ఆ చేపపైకి పడేసరికి ఆ శక్తివంతమైన చేప అక్కడికక్కడే రక్తం తొక్కుకొని చనిపోయింది. చనిపోయిన ఆ చేపను తీసుకొని తిరిగి మరలా సముద్ర మార్గం గుండా ఆ మంత్రాల మీసన్న నేరుగా ఊళ్ళోనికి చేరుకునేవాడు. ఎప్పుడైతే ఈ మంత్రాల మీసన్న ఊళ్ళోనికి ప్రవేశించాడో ఈ ఊరి నడి మధ్యలో చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ నక్కలన్నీ ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ మంత్రాల మీసన్న ఆ రక్తం కారుతూ ఉన్న చేపను నేరుగా ఎక్కడైతే ఆ చెక్క బొమ్మను పెట్టారో ఆ చెట్టుకి ఒక కమ్మకి కట్టి రక్తం ఒక కుండలో పడేటట్టు చేస్తాడు. ఆ కుండలో ఆ చెక్క బొమ్మను పెట్టి ఏవో క్షుద్ర పూజలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ చెక్క బొమ్మ ఒక్కసారిగా ప్రాణం పోసుకుంటుంది. చెక్క బొమ్మ నడుచుకుంటూ కేకలు పెడుతూ ఊరి నడి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆ చెక్క బొమ్మ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపుల పైన రక్తాన్ని చల్లుతూ ఇలా అంటూ ఉండేది, రక్తార్చన, రక్తార్చన, నరబలికి సిద్ధం కండి, నరబలికి సిద్ధం కండి, నాతో చేతులు కలపండి, నరబలికి సిద్ధం కండి అని కేకలు పెడుతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఆ కేకలు పెట్టిన శబ్దంలో గాని లేదా ఆ చెక్క బొమ్మ వచ్చిన సమయంలో కానీ ఎవరైనా తలుపు తెరిస్తే వాళ్ళని అక్కడికక్కడే ఆ చెక్క బొమ్మ రక్తం తీసి చంపేస్తూ ఉండేది. అందుకని ఆ ఊర్లో ప్రజలు ఎవరు ఆ సమయంలో ఇంటి తలుపులు కానీ లేదా ఇంటి యొక్క తలుపులు కానీ ఎవ్వరూ తెరిచేవారు కాదు. అలా ఆ చెక్క బొమ్మ ఊరు అంతా నడుచుకుంటూ తిరిగి మరలా ఎక్కడైతే ప్రాణం పోసుకుందో యథావిధిగా ఉదయం అయ్యేసరికి ఆ సూర్యకాంతి తనపై పడేసరికి తిరిగి మరలా అక్కడికి నిర్జీవంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఆ చెట్టుకు వేలగట్టిన చేప నుంచి రక్తం మాత్రం ధారలా పడుతూనే ఉంటుంది. ఆ కుండలో రక్తం అలా ఎప్పటికప్పుడు నిండిపోతూ ఉంటుంది. ఊర్లో ప్రజలందరూ సరిగ్గా ఉదయం లేచిన తర్వాత ఆ చెట్టు కిందకు వచ్చి అది ఎంత చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. ఆ ఆచారాలన్నిటినీ చూసిన గ్రామ ప్రజలు చాలా భయపడి వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, అరే ఏట్రా ఇది, ఊర్లో ఎక్కడ చూసినా ఎటు చూసినా భయం భయంగానే ఉంటుంది. ప్రతిరోజు ఎవరు ఎక్కడ ఏమైపోతారని చెప్పి భయపడాల్సి వస్తుంది. పైగా అమావాస్య వచ్చేసరికి ఆ నక్కల అరుపులేంటో, అవి వచ్చి చుట్టూ తిరగడం ఏంటో, అసలు ఈ బొమ్మకి ఇదంతా ఎందుకు చెయ్యాలో నాకేమీ అర్థం కావట్లేదురా. ప్రతి అమావాస్యకి ఊర్లో ఒకటి చచ్చిపోతూ ఉన్నాడు. ఎంత కాదని చూసినా సరే ఎవడో ఒక ప్రాణం తీసేస్తుంది ఈ బొమ్మ. అలాంటిది ఈ బొమ్మను దూరంగా పారేగా ఇలా ప్రతి అమావాస్యకి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ మనమే అడుగును బలిస్తున్నావురా. ఇదంతా చూస్తుంటే ఎందుకో భయంగా ఉందిరా బాబు. ఏటో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి ఊరి పెద్ద వచ్చాడు. ఊరి పెద్ద ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఊరు విడిచి వెళ్ళిపోవడం, ఊళ్ళో ఉండకపోవడం అన్నది నిర్దేశించదే మనం కాదు, ఆ భగవంతుడి దయ్యా. ఈ సంఘటనలు మన ఊర్లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి కదా, దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎవరో భయపడవద్దు. ఇంకా కొద్ది కాలం మనం ఇలాంటి కష్టాలు అనుభవించవలసిందే. అలాగని ఎవరన్నా ఊరు విడిచి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రాణాలే ప్రమాదం. అందుకనే కదా ఎంత కష్టం వచ్చినా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సరే సరే, ఆ చనిపోయిన సూర్యగోడ శవానంతో పాటు ఈ బొమ్మని తీసుకెళ్లి మళ్ళీ యథావిధిగా ఆ గోతులో కప్పేటండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ పనులు చూడండి అని ఊరి పెద్ద ఆ ప్రజలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలు కొంతమంది ఆ బొమ్మను తిరిగి మళ్ళా యథావిధిగా శవయాత్రతో పాటు ఆ చనిపోయిన సూర్య యొక్క శరీర భాగాల్ని కూడా ఆ బొమ్మ పక్కన పెట్టి ఊరి చివరన ఒక గొయ్యను తవ్వి ఆ గోతులో పెట్టి బొమ్మను కప్పేశారు. తిరిగి మరలా ఆ బొమ్మ అమావాస్య రోజు ఊరి పొలిమేరలో వచ్చి ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఊర్లో ఒక కుటుంబం కొన్ని తరాల నుంచి వెలివేయబడింది. ఆ కుటుంబంలో ప్రజలు కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైనా సరే ఈ ఊర్లో ప్రజలు చూస్తే అసహించుకునేవారు. వాళ్ళ ఆకృతులు కురూపుల్లా ఉండేవి. అవి చూసి ఊళ్ళో ప్రజలందరూ అసహించుకుంటూ ఉండేవారు. వాళ్ళ కుటుంబం ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసెలో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ కుటుంబానికి చెందిన ఒక అమ్మాయే వర్ణ. ఈ వర్ణ ఊరికి దూరంగా పొలాల్లో గీదలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. వర్ణాన్ని ఎవరు చూసినా అసహించుకుంటూ ఉండేవారు. వర్ణతో ఎవరు మాట్లాడేవారు కాదు. వర్ణ వస్తే వాళ్ళకి మంచిది కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. అవన్నీ చూసి వర్ణ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి సమయంలో
ఆమె తల్లిదండ్రుల ఫోటో ముందు నించొని ఏడుస్తూ ఉంది. అమ్మా, నాకు ఎందుకు ఇంత అసహ్యమైన రూపాన్ని ఎందుకు ఇచ్చారు? నాతో ఊరు ప్రజలు కాదు కదా, పక్క ఊరి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. చనిపోదామంటే ధైర్యం సరిపోవడం లేదు. కనీసం నన్ను ఊర్లోకి ఎవ్వరూ రానేయడం లేదు. నన్ను చూస్తే అసహించుకుంటున్నారు, భయపడి పారిపోతున్నారు. మీరు చనిపోయినప్పుడు నన్ను చంపేయవలసింది కదా, ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేశారు? అని ఏడుస్తూ ఉండేది వర్ణ. ఇంతలో వర్ణ తల్లిదండ్రుల ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. ఏడుస్తూ ఉన్న వర్ణను చూసి తన తల్లి వర్ణతో ఇలా అంటుంది. అమ్మా వర్ణ, బాధపడుకు. నువ్వు కురూపి అని నీతో ఎవరూ మాట్లాడరని నువ్వు బాధపడుకు. నీ రూపం సుందరం, నీ మనసు వెన్న. నువ్వు బాధపడకమ్మా, నువ్వు చాలా గొప్పదానివవుతావు. ఊరందరూ వచ్చి నిన్ను చాలా గొప్పగా అభినందిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కురూపి అని నిరుత్సాహపడద్దు అని తన తల్లి చెప్తుంది. లేదమ్మా లేదు, నువ్వు ప్రతిసారి ఇదే చెప్తావు. ఊర్లో వాళ్ళందరూ నన్ను మనిషిలా చూడటం లేదు. ఇక వాళ్ళు ఎప్పుడూ నన్ను మెచ్చుకుంటారు. వీలుంటే నన్ను చంపేయండి అమ్మా, చంపేయండి. నన్ను చంపేయండి అమ్మా, చంపేయండి అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆ వర్ణ తండ్రి ఇలా అంటున్నారు. అమ్మా వర్ణ, అలా బాధపడకమ్మా, నువ్వు అలా ఏడవద్దమ్మా. అమ్మా వర్ణ, నేను చెప్పేది కాస్త విను. నువ్వు ఖచ్చితంగా ఎప్పటికైనా గొప్పదానివవుతావు. రూపం వల్ల మనిషికి విలువ రాదమ్మా. నువ్వు చేసే పనుల వల్ల, నీ మంచితనం వల్ల నీకు విలువ పెరుగుతుంది. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, అయితే ఒక్క మాట వింటావా? నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వు ఖచ్చితంగా సంతోషపడేలా చేయాలంటే ఒకే ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తారు. అతను ఎవరంటే మీసాల మంత్రన్న. ఆ మీసాల మంత్ర నీకు సహాయం చేస్తాడన్నా. ఆ మీసాల మంత్రన్న నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడమ్మా. ఒక్కసారి ఆ మీసాల మంత్రం దగ్గరికి వెళ్ళు, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంతేకాని ఇలా బాధపడకమ్మా. నువ్వు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానమ్మా అని వర్ణ తండ్రి వర్ణతో చెప్తున్నారు. ఇది ఎంత ఒక భయంకరమైన పిశాచి ఆ ఇంటి ఉపరితలంపై వేలబడుతూ ఆలకిస్తూ ఉంది. ఆ పిశాచి ఆ మాటల్ని విన్న తర్వాత ఇలా అనుకుంటూ ఉంది. వర్ణ, నీలో శక్తి దాగు ఉన్న విషయం నీకు తెలియడం లేదు. అది మంచి వైపా చెడు వైపా అన్నది నువ్వు ఇక నిర్దేశించుకోవాలి. ఇప్పుడు ఊరు అంతా అష్టదిగ్బంధనలో ఉంచాము. పిశాచాలు, ప్రేతాత్మలు అన్నీ ఒక్కొక్కటిగా ఊళ్ళోనికి ప్రవేశపెట్టి ఊరు మొత్తాన్ని నరబలి చేస్తే తప్ప మా గురువైన ఆ భయంకరమైన పిశాచి ప్రాణం పోసుకోదు. వెంటనే ఈ విషయాన్ని నేరుగా వెళ్ళి మా గురువుకు తెలియజేయాలి అని ఆ పిశాచి గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇదిలా ఉండగా ఎక్కడైతే ఆ భయంకరమైన చెక్క బొమ్మని భూమిలో పాతిపెట్టారో ఆ ప్రదేశానికి అదే రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి అక్కడికి ఈ మీసాల మంత్రయ్య చేరుకొని ఆ యొక్క సమాధిపై కూర్చొని ఏవో పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ మీసాల మంత్రయ్యతో పాటు ఒక అనుచరుడు కూడా అతని వెంట వస్తూ ఉంటాడు. అతను ఈ మీసాల మంత్రయ్యని ఇలా అడుగుతూ ఉన్నాడు. అయ్యా మీసాల మంత్రయ్య, నువ్వు ఉంటే మాకు అండగా ధైర్యంగా ఉంటది. కానీ ఈ ఊళ్ళో ప్రతి అమావాస్యకి ఇంత భయంకరమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అసలు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా నక్కల అరుపులు, భయంకరమైన పిశాచాలు,
నేనుగాక మొన్న ఆ రంగాన్ని గాని చంపేసింది ఈ చెక్క బొమ్మ. మళ్ళీ అమావాస్యకి ఇది తిరిగి రావడం ఏంటో, ఆ నక్క రావడం ఏంటో, ఇదంతా నాకు భయంగా ఉంది మీసాల మంత్రయ్య. ఏదో ఒక ఉపాయం చేసి ఈ ఊర్లో ఇటువంటి జరగకుండా ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. మీసాల మంత్రయ్య, నిన్నే మాట్లాడు మంత్రయ్య అని ఆ వ్యక్తి ఈ మీసాల మంత్రయ్యని అడగగా, మీసాల మంత్రయ్య మాత్రం పూజలో నిమగ్నమైపోయి మంత్రాలు చదువుతూ రక్తార్చన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, సమయం వచ్చున్నప్పుడు నీకు అన్ని నిక్షిప్తంగా చెబుతాను. కానీ వచ్చే అమావాస్యలోపు ఈ ఊళ్ళో కొన్ని ప్రతికూల చర్యలు జరిగేలా ఉన్నాయి. భయంకరమైన పిశాచాలు అన్ని ప్రాణం పోసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి. అంతేకాదు, ఇప్పటికి ఎన్నో భయంకరమైన పిశాచాలు ఈ ఊళ్ళని తాకడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ నా మంత్రోచ్చారణ వల్ల అవన్నీ ఇప్పటికి దూరంగా వెళ్తూ ఉన్నాయి. ఈ సందేశాన్ని ఖచ్చితంగా శక్తి రక్షక కానీ ఈ సందేశాన్ని శక్తి రక్షక కోసం వెళ్ళిన మన మంత్రాలకి తెలియజేయాలి. వెంటనే ఈ సందేశాన్ని మంత్రాలకి చెప్పాలి. ఓ ఈ సందేశ రూపమా, నా ముందుకు ప్రత్యక్షమవు అని చెప్పగా, ఈ మీసాల మంత్రయ్యకు ముందు ఎదురుగా ఒక పెద్ద గ్రద్ద వచ్చి వాలింది. ఆ గ్రద్దకి ఈ మీసాల మంత్రయ్య జరిగిన సందేహమంతా చెప్పాడు. వెంటనే ఆ గ్రద్ద గాల్లోనికి ఎగిరిపోయింది. ఈ వర్ణకు ఉన్న ఆ శక్తి ఏమిటి? అసలు ఆ ఊర్లో అమావాస్య రోజున ఆ నక్కల గుంపు ఎందుకు వస్తుంది? అదే విధంగా ఆ భయంకరమైన చెక్క బొమ్మ మనుషుల ప్రాణాలు ఎందుకు తీస్తుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తరువాత భాగంలో చూద్దాం. మునుపటి భాగంలో ఈ మీసాల మంత్రయ్య ఊళ్ళో జరుగుతున్న సంఘటనన్నిటినీ తన గురువైన మంత్రాలకి తెలియజేయాలని చెప్పి తన సందేహాన్ని ఒక గ్రద్ద రూపంలో మంత్రాల వద్దకు పంపించాడు. ఆ గ్రద్ద ఎగురుకుంటూ నేరుగా ఎక్కడైతే మంత్రాలవ శక్తి రక్షణ కోసం పూజలు చేస్తుందో ఆ గృహ వద్దకు వెళ్ళింది. కానీ ఆ గృహకి కాపలాగా ఉన్న 2 పొట్టు దయ్యాలను చూసి ఆ గ్రద్ద ఇలా అంటూ ఉంది, త్వరగా నాకు దారినివ్వండి, మంత్రాలవను కలవాలి. మీసాల మంత్రయ్య మంత్రాలు ఒక చెప్పమని ఒక సందేహాన్ని పంపించాడు. ఆ సందేశాన్ని ఖచ్చితంగా మంత్రాలకు తెలియజేయాలి. ముందు పెద్దందరూ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, దయచేసిన లోపలికి వెళ్ళనివ్వండి అని ఆ గ్రద్ద చెప్పగా, ఆ గృహకి రక్షణగా ఉన్న ఈ పొట్టు దెయ్యాలు 2 ఇలా అంటూ ఉన్నాయి, ఎంత తొందరపడినా సరే ఇప్పుడు మంత్రాలవ మన లోకంలో లేదు. మంత్రాలవ రక్షణ కోసం తన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మరూపంలో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏమీ వినిపించదు మంత్రాలవ్వకి. మంత్రాలవ తిరిగి మరలా వెనక్కి రావడానికి 2 నెలల మాసం పడుతుంది. వెళ్ళు, అంతవరకు ఏదో ఒకటి చేసి ఊరిని కాపాడండి. మంత్రాలవకి ఈ సంఘటన మేము ఏదో విధంగా తెలియజేస్తాం. వెళ్ళు అని ఈ పొట్టు దెయ్యాలు 2 ఆ గ్రద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న గ్రద్ద ఎగురుకుంటూ తిరిగి మరలా నేరుగా ఈ మీసాల మంత్రయ్య వద్దకు వచ్చింది. మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది, గురు మంత్రాల వైపు శక్తి రక్షణ కోసం తన ఆత్మను విడిచి వెళ్ళిందంట. తను తిరిగి రావడానికి 2 మాసాల సమయం పడుతుందంట. ఇంతవరకు నిన్నే ఈ ఊరిని కాపాడమని ఆ పొట్టు దెయ్యాలు 2 చెప్పాయి. గురు, ఏదో ఒకటి చేసి ఊరిని కాపాడండి. మంత్రాలు మాత్రం రావడానికి ఇంకా 2 మాసాల సమయం పడుతుందంట అని ఈ యొక్క గ్రద్ద ఈ మంత్రాల మేసయ్యతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎంతటి కష్ట సమయం వచ్చింది. ఇప్పుడు ఈ శక్తిని మొత్తాన్ని నేను ఎదిగించాలంటే ఏదో ఒక విధంగా క్షుద్ర పూజలు చేసి ఆ శక్తిని వెనక్కి పంపించాలి. ఇంతలో మంత్రాల వచ్చేసరికి ఈ శక్తులన్నిటినీ దూరంగా ఉంచాలి. లేకపోతే ఈ మంత్రాలవ్వ లేని ప్రదేశంలో ఈ శక్తులు విరుచుకుపడతాయి. ఏదో ఒక విధంగా ఊరు ప్రజలందరినీ కాపాడాలి అని ఈ మీసాల మంత్రయ్య తన మనసులో అనుకుంటూ ఉన్నాడు.
ఇది ఎంత అక్కడికి ప్రత్యక్షమైన ఒక భయంకరమైన పిశాచి చాటున అంతా వింటుంది. తను ఇలా అనుకుంటూ ఉంది, మంత్రాలవ బుర్రలు లేదన్నమాట. ఇక మంత్రాలవ బుర్రలు లేకపోతే ఇక ఊరు మొత్తం మనదే. ఈ విషయం వెంటనే మా గురువుకి తెలియజేయాలి. ఇక ఊర్లోకి వచ్చి విరుచుకుపడమని సందేశం చెప్పాలి. ఈ మీసాల మంత్ర శక్తులు మా వద్ద పని చేయులే. త్వరగా త్వరగా ఓం హ్రీం ఫట్ అని చెప్పి ఆ దయ్యం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈదలా ఉండగా వర్ణ తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలోచించుకుంటూ ఆ రోజు ఉదయం తన ఇంటి వద్ద నుంచుని ఇలా అనుకుంటూ ఉంది, అరే మా నాన్నగారు చెప్పినట్లు నేను ఆ మంత్రాల మీసయ్య వద్దకు వెళ్లి ఈ రూపం నుంచి ఏదైనా విముక్తి పొందడానికి అడుగుతాను. ఏదో ఒక విధంగా నేను అందంగా తయారవుతాను. ఎలాగైనా సరే సాధించాలి. ఈ ఊళ్ళో పెద్దందరూ నన్ను ఎవరూ మాట్లాడటం లేదు. నా కాసి కనీసం చూడటం లేదు. నా తండ్రి చెప్పినట్టు విధంగానే ఆ మీసాల మంత్రాన్ని కలిసి వస్తాను. ఇప్పుడే ఊళ్ళోనికి బయలుదేరుతాను అని చెప్పి ఆ వర్ణ నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉంది. ఊర్లో కొంతమంది వర్ణను చూసి ఇలా అంటూ ఉన్నారు, అరే బాబాయ్, ఈ యాంట్రా అనేది ముట్టుకోనదే ఊర్లోకి వచ్చిందిరా బాబు. చూడండి దాని ముఖం చూడండి. ముఖం అంతా కుళ్ళు గజ్జితో ఎలా నిండిపోయి ఉందో. ఇలాంటి ఊర్లోకి వస్తే ఊరికే అరెస్టరా బాబు. దీన్ని ఎలాగైనా ఊర్లోంచి బయట పంపించండి రా. ఓరే రంగన్న, వెళ్ళండి అని వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ వర్ణ నేరుగా వాళ్ళ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉంది, అన్నా అయ్యా, దయచేసి నన్ను ఈ ఊర్లోంచి వెళ్ళగొట్టొద్దు. నేను ఒక చిన్న సహాయం కోసం ఈ ఊర్లోనికి వచ్చాను. దయచేసి నా మాట ఒక్కసారి వినండి. మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి అని వర్ణ వాళ్ళందరినీ చాలా బ్రతిమలాడుకుంటూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, ఏటే సహాయం కావాలి నీకు? అంటరాని దానివి, పైగా ఒక్కబోటు దానివి, నీకే సహాయం కావాలా? సర్లే ఏదో చేద్దాం అని వాళ్ళందరూ వర్ణతో చెప్పారు. ఆ మాటలు విన్న వర్ణ ఇలా అంటూ ఉంది, అన్నా సరే, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఎవరో ఒక మంత్రగాడు ఉన్నాడంట కదా. ఆ మంత్రగాడు నేను ఒక్కసారి కలవాలన్నా ఖచ్చితంగా అతను నేను కలిసి తీరాలి. అతని పేరు మీసాల మంత్రయ్య అంట. అతని దగ్గర చాలా మంత్రాలున్నాయంట. నన్ను గనక అక్కడ తీసుకుని వెళ్తే మీకు కావలసింది నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు అడిగింది నేను ఇస్తాను. ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నా. దయచేసి ఆ మంత్రగాడి వద్దకు నన్ను తీసుకువెళ్ళండి అన్నా అని వర్ణ ఆ ఊళ్ళో ప్రజలందరినీ అడిగింది. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉన్నారు. అరే ఏం మాట్లాడుతుందిరా ఈ వర్ణ? మీసాల మంత్రయ్య దగ్గర తీసుకెళ్ళమంటుందేట్రా? నాగైతే ఇది ఆడితో గాని కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరు మొత్తం నాశనం అయిపోద్దేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మీసాల మంత్రి వద్ద తీసుకెళ్ళకూడదురా. ఎందుకంటే దీని రూపమే చాలా భయంకరంగా ఉంది. ఇంకా మంత్ర విద్యలు గాని క్షుద్రశుద్ధులు నేర్చుకుందంటే ఇంకా అంతే, ఊరు మొత్తం సర్వనాశనం చేసేద్దరా బాబు అని ఆ ఊళ్ళో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న వర్ణ చాలా బాధపడుతూ వాళ్లతో ఇలా అంటూ ఉంది, అన్నా దయచేసి నన్ను ఎవరు అనుమానించకండి. నేను మీకు ఎవరికి ఎటువంటి హాని కలిగించను. నా వల్ల మీకు ఎవరికి ఎటువంటి ఆపద ఉండదు. దయచేసి నా మాట వినండి. నేను ఈ కురూప తత్వం నుంచి మారడానికే నేను ఆ మీసాల మంత్రిని కలుద్దాం అనుకుంటున్నాను. అంతే, అంతకు మించి వేరొక ఉద్దేశం నాకు లేదన్నా. నాకు సహాయం చెయ్యండి అని వర్ణ చాలా బాధతో వాళ్ళందరినీ అడుగుతూ ఉంది. ఇంతలో ఆ ఊర్లోనికి రక్తపు వర్షం పడుతూ ఉంది. అది చూసి ఊళ్ళో ప్రజలందరూ చాలా హడావిడిగా అక్కడి నుంచి పరుగుమని వెళ్లిపోయారు. వర్ణ కూడా నేరుగా ఒక చెట్టు కింద తలదాచుకుని ముంచును చూస్తూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అరే ఎక్కడైనా వర్షం పడితే తెల్లగానో లేదా నీలంగానో పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడేంటి రక్తపు వర్ణంలో పడుతూ ఉంది. నాకు తెలిసి ఈ ఊరికి ఏదో కీడు జరుగుతూ ఉంది. ఎవరో దుష్టశక్తులు ప్రయోగిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఆ మీసాల మంత్రికి తెలియజేయాలి. లేకపోతే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తర్వాత నా రూపాన్ని మార్చుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ ఊరు ప్రజలతో పాటు ఈ ఊరిని కూడా కాపాడుకోవాలి అని వర్ణ తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఆ వర్షం మరి కాస్త ఎక్కువైంది. ఊరు మొత్తం రక్తపు చినుకులతో నిండిపోయి ఉంది. ఊర్లో ఎక్కడ చూసిన నక్కలర్పులు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇంతలో వర్ణకు ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి వర్ణతో ఇలా అంటూ ఉంది,
వర్ణ, నీ రూపం సుందరం, నీ రూపం అమోఘం, నీ రూపం అభివర్ణం. ఈ విషయం తెలియక ఈ ఊరిలో ప్రజలు నిన్ను దూరంగా ఉంచుతూ ఉన్నారు. వర్ణ, నువ్వు మాతో చేతులు కలిపితే నీకు అనుకున్న శక్తిని నేను ప్రసాదిస్తాం. నిన్ను ఖచ్చితంగా ఒక మంచి అందగత్తి వలె మారుస్తాం. వర్ణ రూపం సుగంధంగా మార్చే బాధ్యత మేము స్వీకరిస్తాం. మాతో చెయ్యి కలిపి మాతో నడువు, నీకు ఖచ్చితంగా మంచి రోజులు కురిపిస్తాము. అని ఆ భయంకరమైన పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న వర్ణ ఇలా అంటూ ఉంది, అరే ఎవరు నువ్వు? ఇంత భయంకరంగా ఉన్నావు, అయినా ఆకాశంలో వేలబడి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపో. ఈ రక్తపు వర్షానికి కారణం నువ్వే కదా. నాకు తెలుసు, నిన్ను విడిచిపెట్టను. నువ్వు చెప్పే ఆ ప్రలోభాలకి నేను లోబడను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెడువైపు మాత్రం అడుగు వేయను. ఖచ్చితంగా ఈ ఊరికి మంచి చేస్తాను. నువ్వు నాకు మంచి రూపం ఇచ్చు ఇవ్వకపో, ఇట్లా ఉన్నా సరే నేను ఈ ఊరికి మంచి చేస్తాను అని వర్ణ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, వర్ణ, నీది పిచ్చి తెలివితేటలు. నీకు పని కంచేవి ఏమీ లేవు. ఈ ఊళ్ళో ప్రజలెవరూ నీతో మాట్లాడడానికి కాదు కదా, నీ వైపు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అటువంటిది ఈ ఊరికి మంచి చేసి నువ్వేమి లాభం పొందుతావు? ఈ ఊళ్ళో ప్రజల వల్లే మీ తల్లిదండ్రులు చనిపోయారు. ఆ విషయం తెలుసుకో, పగను పెంచుకో, ఈ ఊరిని మొత్తాన్ని నాశనం చెయ్యు. అందుకు మాతో సహకరిస్తే మీ యొక్క ఉద్దేశాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మునుపటి భాగంలో వర్ణ ఊర్లోనికి ప్రవేశించిన వెంటనే ఒక భయంకరమైన సంఘటనలు ఆ ఊర్లో చోటు చేసుకున్నాయి. రక్తపు వర్షంతో ఆ ఊరు అంతా తడిచి ముద్దలా మారిపోయింది. ఈ వర్ణ ఆ రక్తపు వర్షం నుంచి తప్పించుకోవడానికి చెప్పి ఒక చెట్టు చాటున దాగి ఉంది. అంతే, వర్ణకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి తనతో చేతులు కలపమని చెప్పింది. కాని వర్ణ మాత్రం మంచి వైపే అడుగు వేస్తారని చెప్పి ఆ దయ్యంతో ఖచ్చితంగా చెప్పింది. ఆ పిశాచి ఇక ఎలా అయినా సరే ఈ ఊరి ప్రజలతో పాటు ఈ వర్ణాన్ని కూడా పూర్తిగా నాశనం చేయాలని నిశ్చయించుకుంది. ఇదిలా ఉండగా ప్రకంప లోయలో బేతాళ శక్తి కోసం ప్రసరింపచేస్తూ ఉన్న ఈ మంత్రాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ మంత్రాల మీసయ్య. ఇంతలో ఈ ఊర్లో పడుతున్న ఈ రక్తపు వర్షాన్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, రకాల రక్తపు వర్షం పడుతుందంటే ఈ ఊరికి దుష్ట శక్తులు చేరుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ రక్తపు వర్షం నమూనా ఎలా అయినా సరే మంత్రాలవకి తెలియజేయాలి. కానీ ఎలా? లోకాతపు వర్ణంలో ఉన్న మంత్రాలవకి ఎటువంటి సందేహం పంపడానికి కూడా దారి లేదే. ఎలా? ఏదో ఒక విధంగా మంత్రాలవకి ఈ సంఘటన తెలియజేయాలి. ఇప్పుడు నేను లోకాంతర వర్ణంలోనికి వెళ్లి మంత్రాలవడికి ఖచ్చితంగా ఈ సంఘటన తెలియజేసి వస్తాను. ఓం ప్రేమ్ ఫట్ అని ఆ మీసాల మంత్రయ్య అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నేరుగా ఎక్కడైతే ఈ మంత్రాలవ తపస్సు చేసుకుంటుందో ఆ లోయ ముందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ మీసాల మంత్రయ్య. ఎదురుగా ఉన్న పొట్టుదయ్యాలను చూసి ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఊర్లో పరిస్థితులని చేదాటిపోతూ ఉన్నాయి. ఊరు అంతా భయంకరమైన రక్తపు వర్షంతో తడిచి ముద్దలా మారిపోతూ ఉంది. అదే సంఘటన ఇంకా కొద్ది రోజులు జరిగితే ఇక ఊరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. దయచేసి నన్ను ఒక్కసారి విడిచిపెట్టండి అని ఈ మీసాల మంత్రయ్య చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, ఇదిగో మీసాల మంత్రయ్య, నువ్వు మాకు తెలుసు, నీ శక్తి ఏంటో మాకు తెలుసు. కానీ ఈ ద్వారం నుంచి నేను లోపలికి పంపడం అసంభవం. మంత్రాలవ్వ మాకు ఆజ్ఞ వేసింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని. ఎలాగైనా సరే ఇప్పుడు నేను లోపలికి మాత్రం మేము వెళ్ళనివ్వం. అలా వెళ్ళనిస్తే మంత్రాలవ్వ కోపాగ్రానికి మేము బలైపోతాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత రా
ఖచ్చితంగా మంత్రాల నీకు సహాయం చేస్తుందిలే అని ఈ పొట్టుదయ్యలు రెండు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. తన మనసులో ఏదో ఆలోచించుకుంటూ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు ఈ మీసాల మంత్రయ్య. కాని ఈ వీక్షక లోయలో మంత్రాల శక్తి కోసం తపస్సు చేస్తుందని అనుకుంటున్నారు ఈ ప్రజలందరూ. కాని ఈ వీక్షక లోయలో మంత్రాల మరణంతో పోరాడుతూ ఉంది. తన కుటుంబ సభ్యులైన కొంతమంది అక్క చెల్లెలతో తన ప్రాణాపాయంలో భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంది. అదిగో ఆమె పేరే నరముఖి, ఈమె పేరు నరభక్షకి. వీళ్ళు ఇద్దరు కొన్ని వందల సంవత్సరాల క్రితం మంత్రాల అనుచరుల్లోనే పుట్టారు. వీళ్ళు ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రాల వద్ద దాగి ఉన్న ఆ మహిమగల శక్తి పీఠాన్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మంత్రాల మహిమగల శక్తితో వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు తన కనికట్టుతో ఒక పక్కన పెట్టి ఉంచింది. కానీ బహుళ అమావాస్య రోజున మంత్రాల శక్తి మొత్తం పూర్తిగా క్షీణింపబోతుందని విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు అదే సమయంలో నేరుగా మంత్రాలను బంధించి ఈ లౌకిక గృహలోనే బందీగా ఉంచారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మంత్రాలవ్వని తన మహిమ కలిగిన ఆ శక్తి పీఠం ఎక్కడ ఉందో చెప్పమని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఒసే మంత్రాలవ్వ, ఎన్ని సంవత్సరాలు నీకోసం నిరీక్షించాం. నీకోసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిని బలిగావించాం. కానీ నిన్ను పట్టలేకపోయాం. ఇంతకాలానికి నువ్వు మా చేతి చిక్కినందుకు మేము బహుళ ఆనందంగా ఉన్నాం. ఒసే అక్క నరభక్షకి, చెప్పవే చెప్పు. ఈ మంత్రాలవకి మరణ ఘోష వస్తుందని చెప్పు అని ఈ నరముకి తన తోబుట్టువైన నరభక్షకి చెప్పింది. ఆ మాటలు విన్న నరభక్షకి మంత్రాలవతో ఇలా అంటూ ఉంది. ఒసే మంత్రాలవ్వ, చెల్లి చెప్పిన విధంగానే నీవు దాచి ఉంచిన ఆ బహుళ శక్తి పీఠం ఎక్కడ ఉందో నాకు చెప్పు. లేదంటే ఈ ఊరి ప్రజలతో పాటు నిన్నే ఇక్కడే భస్మం గావించి నరభోజనం చేసేస్తా అని గట్టిగా అరుస్తూ ఉంది ఈ నరభక్షకి. ఇది ఎంత వింటూ ఉన్న ఈ మంత్రాలవ్వ ఆవేశంతో మాటలాడలేకపోతూ ఇలా అంటూ ఉంది. మీరు ఇద్దరు శక్తి ఈ ఒకరోజు మాత్రమే నన్ను అధిగమించి ఉంటుందన్న సంగతి తెలిసికోలేకపోతూ ఉన్నా. నేను గనక నా చేతిలోనికి మంత్రదండం వచ్చిన మరుక్షణమే మిమ్మల్ని ఇద్దరిని భస్మం చేసేస్తాను. బహుళ అమావాస్య రోజు నా శక్తులు నాశనమవుతాయన్న సంగతి మీకు తెలిసిందే అనుకున్నాను. అనుకున్న విధంగానే నన్ను బంధింపచేశారు. ఇక ఈ బహుళ అమావాస్య పూర్తిగా పోవడానికి మరికొద్ది గంటల కాల వ్యవధి మాత్రమే ఉంది. నన్ను మీరు ఎన్ని చిత్రహింసలు చేసినా ఆ బహుళ శక్తి పీఠం ఎక్కడ ఉందో చెప్పడం మాత్రం అది మీ కంట కాదు కదా. మీ స్పర్శ కూడా పడకుండా దూరంగా ఒక భయంకరమైన ప్రదేశంలో దాచిపెట్టి ఉంచాను అని ఈ మంత్రాలవ్వ తన అక్క చెల్లెలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న వీరిద్దరూ కోపావేశంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న కొన్ని శక్తుల్ని నేరుగా మంత్రాలవ్వ మీదకు ప్రవేశపెట్టారు. మంత్రాలవ్వ ఆ శక్తులను తట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంది ఈ మంత్రాలవ్వ ఆ మాటలు చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ గట్టిగా ఆలోచించి వెంటనే మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు. ఒసే మంత్రాలవ్వ, బహుళ గూటక అమావాస్య రోజునే శక్తులన్నీ నిర్వీర్యమవుతావన్న సంగతి మాకు మొన్ననే తెలిసింది. అందుకని ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా బంధించాలని చెప్పి ఈ లకుల కూటమి వద్దకు వచ్చాం. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు బహుళ కూటకి అమావాస్య ఈ ఒక్క రోజుతో పాటు మా శక్తిని మొత్తాన్ని ప్రయోగించి
ఒక ఎగిరే సర్పపు నాగుని ఆ చంద్రుడిపైకి ప్రవేశపెట్టి చంద్రుని తన గర్భంలో ఉంచేటట్లు చేస్తా. అప్పుడు బహుళకూటక అమావాస్య ఒక్కరోజు కాదు, మేము చెప్పినంత వరకు ఖచ్చితంగా నిర్బంధించి ఉండవలసిందే. ఓ ఈ ఎగిరే సర్పమా, వారా ముందుకు ప్రత్యక్షమవ్వు అని వీళ్ళిద్దరూ చెప్పగా వాళ్ళకి ఎదురుగా ఒక ఎగిరే సర్పం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ పాము వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది, మాత చెప్పండి, మీ కొరకు నేను ఏ కార్యం సిద్ధించాలి? ఎవరిని పడగొట్టాలి లేదా ఎవరిని హతమార్చాలి? చెప్పండి మాత, చెప్పండి అని ఆ భయంకరమైన పాము వీళ్ళిద్దరిని అడిగింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది, వసే సర్పమా, నువ్వు ఎవరిని హతమార్చాల్సిన పని లేదు, ఎవరిని అంతమందించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన కార్యం ఒకే ఒకటి, ఆకాశ వీధుల్లో దాగి ఉన్న ఆ చంద్రుని మింగి నీ గర్భంలో మేము చెప్పేంత వరకు బందీగా ఉంచవలను. అలా చేస్తే ఖచ్చితంగా మేము ఈ మంత్రాలను జయించగలుగుతాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఆ చంద్రుని గర్భంలో బంధించు, వెళ్ళు అని ఈ యొక్క నరభక్షకి ఆ ఎగిరే పాముతో చెప్పింది. వెంటనే ఆ పాము ఆకాశ వీధుల్లో ఎగురుకుంటా నేరుగా ఈ ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడో ఆ ప్రదేశానికి చేరుకొని చంద్రుని తన గర్భంలోనికి మింగేసింది. వెంటనే ఈ పిశాచాలు రెండు గట్టిగా అరుస్తూ మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి, చూసావా మంత్రాలవ్వా, నీ మరణం తథ్యం, నీ మహాశక్తి కూటమి మాకు సొంతమవుతుంది. ఎప్పుడైనా చెబుతావా లేదా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అమావాస్యకు కటుగుల్లో ఉంచమంటావా? అలా అయితే ప్రతిరోజు ప్రతి ఊరు శ్మశానంలా మారిపోతూ ఉంటుంది. నరభక్షి పిశాచిలు అంటే నువ్వు అంత తేలికగా అంచనా వేయడం సాధ్యం కాదని తెలుసుకున్నావా? ఎప్పుడైనా చెప్పు, నీ శక్తి పీఠం ఎక్కడ ఉందో చెప్పు, ఆ శక్తిని మావసం చేయి, లేకపోతే నీ అనుకున్న వాళ్ళందరూ మరణం పాలవుతారు. అని వాళ్ళిద్దరూ గట్టిగా అరుస్తూ చెబుతూ నవ్వుతూ మునుపటి భాగంలో ఈ మంత్రాలవని ఆ లోతుక లోయలో బందీగా ఉంచిన వాళ్ళ ఇద్దరు వాళ్ళ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఒక భయంకరమైన ఎగిరే సర్పాన్ని ఆ చంద్రుడి పైనకి ప్రవేశపెట్టారు. ఆ సర్పం నేరుగా చంద్రుని తన గర్భంలోనికి ఒక్కసారిగా ప్రవేశపెట్టుకొని అక్కడి నుంచి ఆకాశల వీధిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అది ఎంత గమనించినా ఈ మీసాల మంత్రయ్య అది చూసి ఆశ్చర్యపోయి తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఇదేంటి విచిత్రం, నేను ఎన్నడూ చూడలేదు. సర్పం నేలపై నడుస్తుంది కానీ ఇలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తుందేంటి? అయినా ఆ సర్పం వెళ్తూ ఉంటే ఒక కాంతి ప్రశ్నింప వస్తూ ఉంది. ఇది అంతా చూస్తూ ఉంటే ఏదో మాయశక్తి లాగుంది. ఖచ్చితంగా ఇది ఏంటో నేను కనిపెట్టి తీరాలి. ఇప్పుడే నా మనోనేతంతో చూస్తాను. ఓం శ్రీ మాయా సందర్శిని, ఓం శ్రీ మాయా సంరక్షణి, ప్రవేశ సర్పణి అని మంత్రాలు చదవగా అక్కడ జరిగిన సంఘటనంతా తన కళ్ళకి కనిపించింది. అది చూసిన ఈ మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే చంద్రుని గర్భంలో దాచి ఉంచే శక్తి ఈ సర్పానికి ఉందా? నాకు తెలిసి ఈ శక్తి ఈ సర్పానిది కాదు. ఏదో ఒక దుష్ట శక్తులు దీనిపై ప్రయోగించి ఈ దుష్కార్యానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది జరగడం అసంభవం. ఈ మీసాల మంత్రయ్య ఉండగా ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగనివ్వదు. ఓం శ్రీ మాయా రక్షణి, ఓం శ్రీ మాయా రక్షకి, నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని మంత్రాలు చదవగా ఈ మీసాల మంత్రయ్యకి ఎదురుగా ఒక పెద్ద గ్రద్ద ప్రత్యక్షమైంది. ఆ గ్రద్దతో ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ రక్షకి, వెళ్ళు, ఆకాశ వీధుల్లో ఎగురుతున్న ఆ భయంకరమైన కళ సర్పాన్ని నీ కాళ్ళతో గిచ్చి చిత్రహింస చేసి
నా వద్దకు తీసుకుని రావాలి. ఓ వెళ్ళు, ప్రవేశించు అని ఈ మీసాల మంత్రయ్య ఆ భయంకరమైన పెద్ద గ్రద్దతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ గ్రద్ద నేరుగా ఆకాశ వీధుల్లోకి వెళ్లి ఆ సర్పంతో పోరాడుతూ ఉంది. కానీ ఆ సర్పంకు ఉన్న శక్తి వల్ల ఈ గ్రద్ద తనని ఏమీ చేయలేకపోతూ ఉంది. ఇంకాస్త గట్టిగా ప్రయత్నించగా ఆ సర్పం తన నోటిలోంచి అగ్నిని ప్రవేశపెట్టింది. ఆ గ్రద్ద ఒక రెక్క కాలుకుంటూ ఆకాశ వీధుల్లోంచి నేరుగా నేలపై పడిపోయింది. అది గమనించిన ఈ మీసాల మంత్రయ్య వెంటనే తన వద్దకు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాడు. అరే సమక్షకి, ఏం జరిగింది? అంత శక్తివంతమైనదా ఆ సర్పం? నిన్నే నేలమట్టం చేసింది. అయితే ఇక నేనే వెళ్ళవలసిందే. అసలు ఏం జరిగిందో చెప్పనేస్తామా అని ఈ మీసాల మంత్రయ్య ఆ సంరక్షకుడిని అడిగాడు. ఆ గ్రద్ద మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది. గురువర్య, ఆ సర్పం చాలా శక్తివంతమైనది. దానిలో ఏదో దాగి ఉన్న శక్తి ఉంది. ఆ శక్తిని మనం జయించడం అసంభవం. ఆ శక్తిని జయించాలంటే ఒకే ఒకరు తిరిగి రావాలి. ఆవిడే మంత్రాలవ్వ. మంత్రాలవ్వ వస్తే తప్ప ఆ శక్తిని ఎవరు జయించలేరవ్వా. ఖచ్చితంగా మంత్రాలవ్వ వస్తే తప్ప ఆ సర్పానికి నేలమట్టం చేయలేరు. మీరు త్వరగా ఆ పనిలో పన్నండి గురుదేవా అని ఆ పెద్ద గ్రద్ద ఈ మీసాల మంత్రయ్యతో చెప్పింది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన మదిలో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే ఎంతటి పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు ఈ సర్పాన్ని గనక నేను విడుదలించలేకపోతే ఊరు మొత్తం అమావాస్య రోజుల్లోనే ఉండిపోతుంది. ఇంకా ఈ పిశాచాల ఆగడిలో చెలరేకపోతాయి. కానీ మంత్రాలవ చూస్తే తన శక్తిని పెంపొందించుకోవడానికి యజ్ఞహోమంలో ఉంది. ఇప్పుడు ఆమెను తీసుకురావడం కష్టం. ఈ సర్పాన్ని ఆగకపోతే ఊరు మొత్తం వల్లకారవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక విధంగా చేసి మంత్రాలను ఇక్కడ తీసుకుని రావాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ మీసాల మంత్రయ్య. అలా ఆలోచిస్తున్న ఆ మీసాల మంత్రయ్యకి కొన్ని సంవత్సరాల క్రితం మంత్రాలవ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవి ఏమిటంటే, నాయనా మీసాల మంత్రయ్య, నువ్వు నా వంశంలో పుట్టినవాడివి. మనకి ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిలో వచ్చినప్పుడు లేదా నిర్బంధించినప్పుడు మనలో మనం మాట్లాడుకోవాలంటే మన దేహంలో ఉన్న ఈ భయంకరమైన చీమను బయటకు తీసి మన సందేశాన్ని ఆ చీమకు పంపించాలి. ఆ చీమ గాల్లో లేదా నేలపై లేదా నీటిలో కానీ నడుచుకుంటూ మన వద్దకు వస్తూ ఉంది. అలా మన ఇద్దరి మధ్యన రాయబారం నడుపుతూ ఉంటుంది ఈ చీమ. ఈ చీమను గనక ఖచ్చితంగా ఉపయోగించుకోగలిగితే మనం ఎటువంటి భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే దాని నుంచి మనం బయటికి రాగలం. ఈ విషయం గుర్తు ఉంచుకో నాయనా అన్న విషయం ఈ మీసాల మంత్రయ్యకి గుర్తుకు వచ్చింది. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఇలా అనుకుంటూ ఉన్నాడు. మంత్రాలవ్వ, నీ తెలివి అమోఘం. నువ్వు నిజంగా ఎంతో శక్తివంతు ఉన్న మహామంత్రగతివి. ఇప్పుడే నా శరీరంలో ఉన్న ఆ భయంకరమైన మహాసీమను బయటకు తీసి సందేహాన్ని నీకు పంపిస్తాను. ఓం క్రీం మహాశక్తి రూపిణి, ఓం క్రీం మహాశక్తి రూపిణి ప్రత్యక్షం కమ్ము అని ఈ మీసాల మంత్రయ్య మంత్రాలు చదవగా తన శరీరంలోంచి ఒక భయంకరమైన చీమ బయటకు వచ్చింది. ఆ చీమ మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది. ప్రభు చెప్పండి, ఎందుకు నన్ను మీ దేహంలోంచి బయటకు తీశారు? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి సమాచారం చెప్పాలి? చెప్పండి. ఖచ్చితంగా నా పని నేను నిర్వర్తిస్తాను. మీకు నేను సహాయం చేస్తాను. చెప్పండి ప్రభు, చెప్పండి అని ఆ చీమ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు. ఓయి మాయా చీమ, ఇప్పుడు నువ్వు పంపవలసిన సందేశం మంత్రాలవ్వకు. ఊరు అంతా భయంకరమైన పిశాచాలతో నిండిపోయి ఉంది. లౌకిక గృహలో ఉన్న ఆ మంత్రాల వద్దకు వెళ్ళి ఈ సంగతి నువ్వు తెలియజేయాలి. అంతేకాదు, మహా అద్భుతమైన ఆ చంద్రుని ఒక భయంకరమైన సర్పం తన పట్టలోనికి ఆహ్వానించుకుంది. అందువల్ల ఊరు అంతా అమావాస్యలోనే గడుపుతూ ఉంది. ఇంకా మరికొద్ది రోజులు ఇలా గనక ఉంటే ఊరు మొత్తం నాశనమైపోతుంది. ఎలాగైనా సరే మంత్రాలను ఊరిలోకి రమ్మని చెప్పాలి, లేకపోతే ఊరు మొత్తం వల్లకడులా మారిపోతుంది. ఇదే నా సందేశం.
త్వరగా లౌకిక గృహలోనికి వెళ్ళి మంత్రాలకి ఈ రహస్యాన్ని తెలియజేయి. వెళ్ళు వెళ్ళు అని ఈ యొక్క మీసాల మంత్రయ్య ఆ చీమతో చెప్పాడు. ఆ చీమ సరైన చెప్పి నేరుగా ఊళ్ళోంచి నడుచుకుంటూ లౌకిక గృహ వద్దకు వెళ్తూ ఉంది. లౌకిక గృహ వద్ద ఈ పొట్టు దెయ్యాలను చూసి ఈ చీమ ఇలా అనుకుంటూ ఉంది, వీళ్ళిద్దరికీ మీద చూపే గాని కింద చూపు లేదు. ఇంద్రనా లాంటి వాళ్ళు లోపలికి ఎంతమంది వెళ్ళారో ఏంటో. అరే, మంత్రాలవ్వ సరైన వాళ్ళనే కాపలాగా పెట్టింది. ఇటువంటి వాళ్ళే ఉండడం అనవసరం. ఇచ్చి అని చెప్పి ఆ చీమ నేరుగా గృహలోనికి ప్రవేశించింది. అక్కడ బందీగా ఉన్న మంత్రాలను చూసి ఈ చీమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అరే ఏంటిదంతా? మంత్రాలవ బందీగా ఉంచింది. వీరిద్దరూ ఎవరు? వీరిద్దరూ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. అయితే మంత్రాలవ బందీగా ఉంది కాబట్టి ఊళ్ళో ఆ పిశాచాలన్నీ తాండవిస్తున్నాయన్నమాట. ఎలాగైనా సరే మీసాల మంత్ర చెప్పిన ఆ రహస్యాన్ని ఈ మంత్రాలకి తెలియజేయాలి. మంత్రాలని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి విడిపించాలి. ఓం హ్రీ మహాశక్తిని, ఓం హ్రీ మహాశక్తిని అని చెప్పి ఆ చీమ నడుచుకుంటూ నేరుగా మంత్రాలవ వద్దకు వెళ్ళింది. మంత్రాలవ చేతిపై ఎక్కి ఆ చీమ మంత్రాలవతో ఇలా అంటూ ఉంది, అవ్వా మంత్రాలవ్వ, నేను మహాశక్తి చీమని. నన్ను మీసాల మంత్రయ్య పంపించాడు. అవ్వా ఏంటవ్వా ఇదంతా? నువ్వు బందీగా మారడం ఏంటి? నీ చుట్టూ ఈ భయంకరమైన ఇద్దరు వ్యక్తులు ఉండడం ఏంటి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నువ్వు గనక కానీ ఊర్లోనికి బేగా రాకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందంట. ఆ సంగతి నాకు మీసాల మంత్రయ్య చెప్పాడవ్వా. అవ్వా త్వరగా నువ్వు ఈ గృహంలోంచి బయటపడాలి. బయటపడాలంటే ఏం చేయాలో చెప్పు, నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. వీళ్ళిద్దరినీ కరవమంటావా, లేకపోతే నా శక్తిని ఉపయోగించి ఇక్కడ భయంకరమైన మంటను ప్రజలింప చేయమంటావా? చెప్పు మంత్రాలవ్వా, చెప్పు అని ఆ చీమ మంత్రాలవతో చెబుతూ ఉంది. ఈ చీమ మాట్లాడిన మాటలన్నీ కేవలం మంత్రాలవకు తప్ప ఎదురుగా ఉన్న ఈ నరభక్షకి, అదే విధంగా నరభక్షకి ఇద్దరికీ వినిపించవు. అందువల్ల ఆ చీమ మాట్లాడుతుందంతా మంత్రాలవ నేరుగా వింటూ ఉంది. మునుపటి భాగంలో ఈ మంత్రాల మీసయ్య ఒకప్పుడు మంత్రాలవ చెప్పిన విధంగానే తన ఒంటిలో ఉన్న ఆ అతి శక్తివంతమైన ఆ చీమని ఈ మంత్రాల వద్దకు సందేశం చెప్పమని చెప్పి పంపించాడు. ఆ చీమ మంత్రాల మీసయ్య చెప్పిన విధంగానే నేరుగా ఈ లౌకిక గృహలో ఉన్న మంత్రాల వద్దకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది. అది ఎంత విన్న ఈ మంత్రాలవ్వ ఆ చీమతో ఇలా అంటూ ఉంది, సూక్ష్మ ప్రాణివైన మంచి సందేశాన్ని తీసుకుని వచ్చావు. కానీ నన్ను బంధించిన ఈ ఇద్దరు దుష్ట శక్తులు చాలా శక్తివంతమైనవి. వీళ్ళు అమావాస్య గడులను బంధించి ఊరిని మొత్తాన్ని అమావాస్యలో ఉంచడానికి కారణం ఏమిటనుకున్నావు? ఆ శక్తి నేను పొందకూడదని. ఇప్పుడు ఆ అమావాస్య శక్తి విడుదలైతే తప్ప నేను ఇప్పుడు బయటికి రాలేను. ఏదొక విధంగా మీసాల మంత్రయ్యనే ఆ పామును వధించి ఆ పాము గర్భంలో ఉన్న చంద్రుని బయటికి వచ్చేలా చేయమని చెప్పు. ఈ సందేశాన్ని వెంటనే మీసాల మంత్రయ్యకి తెలియజేయాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ చీమతో చెప్పింది. ఆ మాటలు విన్న చీమ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, అలాగే మాత, అలాగే, తప్పకుండా ఇప్పుడే బయలుదేరి మీసాల మంత్రయ్యకి ఇక్కడ జరిగిందంతా చెబుతాను. ఖచ్చితంగా మీసాల మంత్రయ్య ఆ పామును వధించి ఆ చంద్రుని బయటకు తీసుకుని వస్తాడు. ఆ తరువాత నువ్వు వీళ్ళిద్దరిని చంపి ఊళ్ళో తిరుగుతూ ఉన్న ఆ పిశాచాలను కూడా పూర్తిగా చంపే మాత. సరే, ఇక నేను బయలుదేరుతాను చెప్పి ఆ చీమ తిరిగి మరలా నేరుగా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది. ఇంతలో ఊర్లో ప్రజలందరూ తమలో తాము బయటికి రాలేక, ఇంటిలో ఉండలేక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఇంకా తెల్లవారదేంటి? ఇప్పుడు చూసిన ఇలా చీకటిగానే ఉండిపోయింది. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇదిగో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పగా మరొక వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు, అరే ఏమోరా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. రాత్రి అయిపోయి చాలా సమయం అయింది, ఇంకా తెల్లవారదేంటో నాకు అర్థం కావట్లేదు. మనకా నిద్ర చూస్తే రావటం లేదు, బయట చూస్తే చీకటి పోవడం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా. అసలు ఊర్లో ఏదో జరుగుతుందనిపిస్తుంది. నాకు తెలిసి ఊర్లో ఏదో పిశాచాలు ఏదో పన్నాంగం పని ఊరిని మొత్తం బలివడానికి సిద్ధమవుతున్నాయి ఏంటో. ఇదంతా చూస్తుంటే నాకేదో భయం ఉందిరా బాబు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఊరు నడి మధ్యలో ఒక భయంకరమైన పిశాచి నడుచుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంది. అమావాస్య గడిల గురించి ఆలోచిస్తున్నారా ఊరు ప్రజలారా? ఇక ఈ చీకటిలోనే మీ జీవితాలన్నీ కలిసిపోతాయి. మీ ఊరికి రక్షణగా ఉన్న మంత్రాలవ ఇప్పుడు బందీగా మార్చేస్తాం. ఇక మీకు మరణమే శరణం. ఆ దయ్యం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ దయ్యపు మాటలు విన్న ఈ ఊళ్ళో ప్రజలందరూ చాలా భయపడిపోయి వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే, నువ్వు చెప్పింది నిజమేరా? ఈ ఊళ్ళోనికి ఉదయం కాకుండా ఉండడానికి కారణం ఆ దెయ్యమే అనుకుంటాను. ఈ పిశాచాలన్నీ మోకమ్మటిగా మన ఊరి మీద దాడి చేస్తే ఊరు అంతా ఒక్కసారి నాశనం అయిపోద్ది. ఆ పిశాచి ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఆ మంత్రాలను ఎక్కడో బంధించి ఉంచిందంట. ఇప్పుడు మీసాల మంత్రిని గాని మనం ఖచ్చితంగా కలవకపోతే ఇక ఊరంతా వల్లగడలా మార్చేస్తే మరి ఈ దెయ్యం. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ మాటలు విన్న మరొక వ్యక్తి కూడా చాలా భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. అవునరా, అవును, నిజంగానే మనం అనుకున్నది జరిగింది. ఏదో పిశాచి ఊళ్ళోనికి వచ్చేసిందిరా. ఊరు అంతా తిరుగుతున్నట్టుంది. నాకు తెలిసి ఇప్పుడే ఊళ్ళో సగం మందిని చంపేసే ఉంటది. ఇక మిగిలింది మన ఊరే ఉంటది. ఎలాగైనా సరే మన ఊరు ప్రజల్ని కాపాడుకోవాలరా. ఆ మీసాల మంత్రిని కలిసి ఊళ్ళోకి పిశాచి వచ్చిందని గురించి చెప్పాలి. లేకపోతే అంతే, ఇక మనం అంతా చచ్చిపోతాంరా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ పిశాచి మాత్రం ఊరంతా తిరుగుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఈ మంత్రాల దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆ చీమ నడుచుకుంటూ నేరుగా ఈ పొట్టి పిశాచాల వద్దకు వచ్చి ఆగి ఆ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది. అరే అక్కు పక్షుల్లారా, ఇలా ద్వారానికి కాపలాదారాలాగా ఉండిపోవడం కాకుండా ఊరికి పనికొచ్చే విధంగా ఏదైనా చెయ్యండిరా. ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆ మంత్రాలవ మంత్రదీక్షలు లేదు. ఒక 2 భయంకరమైన పిశాచాలు బంధించి ఉంచాయి. మంత్రాల వైపు బందీగా ఉందిరా. ఏదో ఒక విధంగా మంత్రాలను కాపాడడానికి ప్రయత్నించండి. ఇలా ద్వారపాలకులా ఎన్నాళ్ళుంటారు అని ఆ చీమ ఆ పొట్టి పిశాచాలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు 2 ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఎవరు మాతో మాట్లాడుతుంది? మేము ఇక్కడ ద్వారపాలకులాగా ఉంటాం, కానీ ఎవరికైనా సహాయం చేస్తాం అన్నటువంటిది మా మంత్రాలవి ఇప్పుడు బందీగా మారిపోయి ఉందా? ఎవరు ఆ దుశ్సాహసానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎంతటి వారినైనా మేము విడిచిపెట్టాం. ఆ ప్రయత్నంలో మా ప్రాణాలు పోయినా సరే మేము ప్రయత్నించాం. ఎలాగైనా సరే మంత్రాలను మాత్రం కాపాడుతాం. చెప్పండి, మీరు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని ఆ పొట్టుదయ్యాలు 2 గట్టిగా అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న చీమ ఇలా అంటూ ఉంది. ఇదిగో, ఒక్కసారి ఇలా నన్ను చూడండి. నేనే ఈ ఆత్మలో ఉన్న చీమని. నన్ను మీసాల మంత్రయ్య ఈ భయంకరమైన దుష్ఫలితాల నుంచి మంత్రాలను కాపాడతప్పమని నన్ను ఇక్కడికి పంపించాడు. కానీ మీసాల మంత్రయ్య కూడా తెలియదు ఇప్పుడు మంత్రాల బందీగా ఉందని. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఈ ఊళ్ళో కదందరినీ ఆ పిశాచి చంపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కావున మనం అందరం కలిసి మంత్రాలను విడిపించుకోగలిగితే ఆ పిశాచాలన్నింటినీ దూరంగా తరిమి కొట్టే శక్తి ఒక్క మంత్రాలకు మాత్రమే ఉంది. ఏదో ఒక విధంగా ప్రయత్నించి అందరూ ఈ కార్యక్రమాన్ని మనం చేయించాలి, లేకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అని ఆ చీమ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉంది. ఇంతలో బందీగా ఉంచిన ఆ నరభక్షకులు 2 ఈ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవ, ఇక నీకు ఇచ్చిన సమయం అయిపోతూ ఉంది. ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 24 గంటల సమయంలో నువ్వు ఆ రహస్యాన్ని చెప్పావా, నీ ప్రాణం నీకు ఉంటుంది. లేకపోతే నీ మంత్రశక్తితో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి. ఇక నీ ఊరిని కాపాడుకోవడం ఎవ్వడి తరం కాదు. ఆ లౌకిక గృహలో ఉన్న నీ మాయా పంచకూటమి ఎక్కడ ఉందో మాకు చెప్పు. లేదనుచో ఈ ఊరు మొత్తం వల్లకాడిలా మార్చేస్తా. కావాలంటే నీకు ఉదాహరణగా చూపిస్తాను చూడు. ఓ ఈ మహాకూటమి, నువ్వు గావిస్తూ ఉన్న ఆ ఊర్లో భయప్రకంపనలు చూపించు అని చెప్పగా ఆ పిశాచి ఊరిని మొత్తాన్ని కాలుస్తున్న సన్నివేశం కనిపించింది. అది చూసిన ఈ పిశాచాలు 2 మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవ్వ, చూసావా, నువ్వు నోరు కదపకపోవడంతో ఊళ్ళో ప్రజలందరూ చీమల్లా కాలిపోతూ ఉన్నారు. ఇక
ఆ ప్రాణహాని జరగకుండా ఉండాలంటే నువ్వు నోరు విప్పక తప్పదు. ఏదొక ప్రయత్నం చేసి మాకు ఆ రహస్యాన్ని తెలియజేశావా ఊళ్ళో ప్రజలందరూ ప్రాణాలతో నిక్షేపంగా ఉంటారు. లేకపోతే వాళ్ళందరూ ఆ అగ్నిలో మాడి బూడిదలా మారిపోతారు. వాడి పాపమంతా నీకే తగులుతుంది. ఏదొక విధంగా ఆ రహస్యాన్ని మాకు తెలియజేయి మంత్రాలవ్వా అని ఆ నరభక్షులు ఇద్దరు ఈ మంత్రాలవని గట్టిగా అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ కాస్త నవ్వుతూ ఇలా అంటూ ఉంది. నరభక్షకి మీరు ఇద్దరు వెళ్తున్న మార్గం చాలా ప్రమాదకరమైన మార్గం. ఊర్లో ప్రజలని అలా చిత్రహింసలు చేసి చంపడం కన్నా నన్ను ఒక్కసారిగా చంపేయండి. నేను మీకు రహస్యం చెప్పడం కల్లా మీరు నాకు ఇచ్చిన ఆ 24 గంటల సమయంలో ఏదొక విధంగా కాలం నా వైపు కనుక తిరిగితే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికిక్కడే పూర్తిగా నాశనం చేయడం ఖాయం. అది గుర్తించుకొని మీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉండండి. లేకపోతే నా చేతుల్లో మీ మరణం తథ్యమవుతుంది అని మంత్రాలవ చెప్పి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ నరభక్షకులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. అరే, ఈ మంత్రాలవకి ఎంతటి పొగరు! 2 దినములుగా మా వద్ద ఎటువంటి చలనం లేకుండా బందీగా ఉన్న ఈ నిశ్చేతురాలికి ఇంత పొగరా! దీని తల నరికి ఊళ్ళో ప్రజలందరికీ తీసుకువెళ్ళి చూపిస్తే గాని మన శక్తి ఏంటో ఈ ప్రజలకి అర్థం కాదు. ఒసే మంత్రాలవ, ఆఖరిగా అడుగుతున్నాం, నువ్వు దాచి ఉంచిన ఆ మహాశక్తి గ్రంథం ఎక్కడ ఉందో మాకు తెలియజేయి. లేకపోతే ఇక వేరొక మాట లేకుండా నిన్ను ఇక్కడికిక్కడే అంతం చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరినీ బూడిదలా మార్చేస్తాం. మా చుట్టూ ఎన్నో శక్తులు, ప్రేతాత్మ ఫ్లోలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా ఊరి మీదకి విడిచిపెడితే ఒక్కొక్కరిని చంపుకుంటూ వాళ్ళ రక్తం తాగుతూ ఊరిని మొత్తాన్ని శ్మశానంలా మార్చేస్తాయి. ఇక నువ్వు ఆలోచించవలసింది నీ ప్రాణం గురించి కాదు, ఊరి వాళ్ళ ప్రజల గురించి. ఇక సమయం మాసన్నమయ్యే కొద్దీ నీలో ప్రాణభయం మొదలు పెడుతూ ఉంటావు. నువ్వు ఇక్కడే బందీగా ఉండు. ఇప్పుడే మేము ఊళ్ళోనికి వెళ్ళి చిత్రహింసలు చేసి తిరిగి వస్తా అని చెప్పి ఆ నరభక్షికలో ఒక నరభక్షకి అక్కడి నుంచి అదృశ్యమై మునుపటి భాగంలో మంత్రాలవని బందీగా ఉంచిన ఆ ఇద్దరి నరభక్షకులు ఈ మంత్రాలవని ఏదొక విధంగా తన మంత్రశక్తిని స్వాధీనం చేసుకొని మంత్రాలవని పూర్తిగా నాశనం చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ మంత్రాలవ వాళ్ళు చేసిన పన్నాగానికి ఎక్కడా లొంగలేదు. ఆ నరభక్షకులు ఇద్దరు ఇక ఒక్కటి నిర్ణయించుకొని ఊళ్ళో ప్రజలను హింస పెడితే మంత్రాలవ ఖచ్చితంగా లొంగుతుందని చెప్పి ఆ ఇద్దరిలో ఒక ఆమె అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆమె నేరుగా ఊళ్ళోనికి ప్రత్యక్షమయ్యి ఊరి ప్రజలందరినీ ఒక దగ్గర గుమ్మగూడ చేసింది. ఆ యొక్క నరభక్షకి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది. ఒరే ఊరి మానవల్లారా, మీ అందరి మరణం ఇక తథ్యమైపోతుంది. మిమ్మల్ని రక్షణగా కాపాడుకోవలసిన ఆ మంత్రాలవ్వ ఇప్పుడు మా చేతిలో బందీగా ఉంది. మంత్రాలవని మీకు ఇవ్వాలంటే మీలో ఒకరు నాకు ప్రాణత్యాగం చెయ్యాలి. అలా ప్రాణత్యాగం చెయ్యకపోతే ఈ ఊరి ప్రజలతో పాటు మీరు ఎంతగానో నమ్ముకుంటూ ఉన్న ఆ మంత్రాలని కూడా ముక్కలుగా నరికి మా ప్రతిధ్వని పూజకు బలి ఇస్తాం. ఎవరో అదృష్టవంతులు ముందుగా వచ్చి నాకు తెలియజేయండి. మీకు 2 నిమిషాలు సమయ వ్యవధి ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో మీలో ఎవరో అదృష్టవంతులు తెలుసుకొని నా ముందుకు రండి. ఇక సమయం ఆరంభం అని ఆ నరభక్షకి ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే, ఊర్లో ఎవరొకరు చనిపోవడం మంచిదిరా, లేకపోతే ఊరిని మొత్తాన్ని కాపాడి ఆ మంత్రాలవ చచ్చిపోతుంది.
మనం ఒక్కరిపోతే ఏముందిరా, ఇంకా ఊళ్ళో చాలా మంది ఉంటారు కదా. సరే నేను వెళ్తానురా, నేను చనిపోతాను అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది ఎంత విన్నా ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది. అధిక ప్రసంగి, ఎవరో ఒకరు ముందుగా నా ముందుకు రండి, లేకపోతే నేను చెప్పినట్లు విధంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను. త్వరగా ఎవరు ఆ ప్రాణాలు ఇచ్చి ఆ వ్యక్తి ముందుకు రండి, వెంటనే నా ముందుకు రండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఊర్లో కొంతమంది ఒక వ్యక్తిని ముందుకు పంపించారు. ఆ వ్యక్తి ఈ నరభక్షకితో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో ఇటు శివుడు పిశాచే, ఏదో నువ్వు రమ్మన్నావని నీకు భయపడిపోయి నేను ప్రాణత్యాగానికి ముందుకు రాలేదు. మా ఊరిని మొత్తాన్ని కాపాడే మంత్రాల అవకాశం నేను ఇక్కడ ముందుకు వచ్చానంతే. ఎలాగైనా సరే నీ చావు మా మంత్రాల చేతిలో ఖచ్చితంగా పోతుంది. ఇది మాత్రం తథ్యం. ఒరే, ఊళ్ళో అందరూ నిర్భయంగా ఉన్నాడ్రా, మంత్రాలవ ఖచ్చితంగా బయటకు వస్తది. నేను చనిపోయినా పర్వాలేదు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆ వ్యక్తి గట్టిగా అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది. ఎంతటి అహంకారం ఇది! ఎంత మీకు మంత్రాల వల్ల వస్తూ ఉన్న అహంకారం. ఇప్పుడు ఆమె మా చేతుల్లో బందీగా మారిపోయి ఉంది. ఈ చుట్టూ అల్లుకున్న అమావాస్య గడులకి కారణం ఎవరనుకుంటున్నారు? అది మేమే. మంత్రాలవని పూర్తిగా బంధించాం. ఇక మిమ్మల్ని బలి ఇచ్చి మంత్రాలవని లొంగ తీసుకొని మీ మంత్రాలవ దగ్గర ఉన్న ఆ మహిమగల శక్తిని మా వశం చేసుకుంటాం. అప్పుడు గాని మీరు ఎవరు మమ్మల్ని గట్టిగా నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయినా మంత్రాలవ మరణం తథ్యం. ఈ సూర్యుడు ఉదయించే లోపు మంత్రాలవని గాల్లో కలిపేస్తాం. ఓం క్రీం మాయా ప్రదక్షిణి, ఓం క్రీం మాయా దర్శిని, ఫట్ అని మంత్రాలు చదవగా ఈ నరభక్షకి ఆ మానవుని తీసుకుని నేరుగా మంత్రాలవని బందీగా ఉంచిన ఆ లౌకిక గుహలోనికి వచ్చారు. ఈదలా ఉండగా మంత్రాలవ దగ్గర నుంచి వచ్చిన ఈ చీమతో పాటు ఆ పొట్టు దెయ్యాలు రెండు నేరుగా ఈ మంత్రాల మీసయ్య వద్దకు వచ్చారు. మంత్రాల మీసయ్యతో ఈ పొట్టు దెయ్యాలతో పాటు ఈ చీమ కూడా ఇలా చెబుతూ ఉన్నాయి. ఇదిగో ఇదిగో మీసాల మంత్రయ్య, మంత్రాలవ ఇప్పుడు ఒక దుష్ట శక్తులో బందీగా మారిపోయి ఉంది. ఊరిని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్న రెండు దుష్ట శక్తులు ఇప్పుడు ఊరి మీదకి ఎన్నో పిశాచాలను పంపి విలేతాండం చేస్తూ ఉన్నాయి. త్వరగా మీసాల మంత్రయ్య, నువ్వు ఆ సర్పాన్ని చంపి ఆ సర్ప గర్భంలో ఉన్న ఆ చంద్రుని బయటికి తీయకపోతే మంత్రాలవ శక్తి మొత్తం పూర్తిగా నాశనమైపోతుంది. ఆ శక్తి మొత్తం ఆ భయంకరమైన పిశాచాలకు వశమైపోతాయి. ఏదొక విధంగా ఆ పాముని నువ్వు హతమార్చి ఆ చంద్రుని బయటికి తీయాలి. త్వరగా వెళ్ళు మీసాల మంత్రయ్య, త్వరగా అని ఆ పొట్టుదొయ్యతో పాటు ఈ చీమ కూడా ఈ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు. నేను నిన్నే చూశాను. ఆ సర్పం ఆకాశ వీధిలో తిరగడం, నేను నా రక్షకుని పంపడం, ఆ సర్పం నా రక్షకుని హతమార్చింది. ఇప్పుడు ఏదొక విధంగా ఆ సర్పాన్ని నేలమట్టం చేసి తన గర్భంలో దాగి ఉన్న ఆ చంద్రుని కూడా బయటకు తీసేలా ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఇప్పుడు ఈ ఆకాశ వీధుల్లోకి వెళ్లి ఖచ్చితంగా ఆ భయంకరమైన సర్పాన్ని నేలమట్టం చేద్దాం. మంత్రాలవకి శాప విమోచం కలిగించి ఈ ఊళ్ళో ప్రజలందరినీ కాపాడుకుందాం. అదే విధంగా ఈ భయంకరమైన దుస్సాహసానికి ప్రయత్నించిన ఆ శీల శక్తులు అన్నిటినీ పూర్తిగా సమూలంగా నాశనం చేసేలాగా మనందరం కష్టపడతాం. ఓం క్రీం మంత్రవర్షని, ఓం క్రీం మాయాదర్శిని, ఆ సర్పం ఎక్కడ ఉందో నా ముందుకు ప్రత్యక్షం చెయ్యు అని ఈ మీసాల మంత్రయ్య తన మనోనితంతో చూస్తూ ఉన్నాడు. ఆ సర్పం ఇంకా ఆకాశ వీధిలో తిరుగుతూనే ఉంది. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఈ పొట్టుదయ్యలతో పాటు ఆ చీమతో ఇలా అంటూ ఉన్నాడు. మనం అనుకున్న సందేహం నిజమే అయింది. ఆ సర్పం ఇంకా ఆకాశ వీధుల్లో తిరుగుతూనే ఉంది. ఇక ఈ సర్పానికి మంత్రశక్తితో కాకుండా మన తెలివితేటలతో దెబ్బ కొడదాం. పొట్టుదయ్యాలారా, మీరు ఇద్దరు ఆ సర్పం ముందు నుంచుని వాని నోటిలోనికి వెళ్లేలా ఏదో ఒక విధంగా ప్రయత్నించండి. మిమ్మల్ని ఇద్దరిని ఆరగించిన వెంటనే మీరు గర్భంలోనికి వెళ్లిన తర్వాత ఆ చంద్రుని యొక్క గ్రహ పరిస్థితి ఎలాగుందో చూసి ఆ సర్పం యొక్క పొట్టభాగం రంధ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి.
ఇంతలో ఈ చీమతో పాటు నేను సర్పంతో అతి భీకర భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆ సర్పాన్ని ఓడిస్తాను. ఆ తరువాత సర్ప గర్భంలో ఉన్న ఆ చంద్రుని బయటకు తీసి మంత్రాలకి పూర్తిగా విముక్తి చేద్దాం. రండి, ఇప్పుడే బయలుదేరుదాం అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి ఆకాశ వీధుల్లో ఈ పాము ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఈ మీసాల మంత్రి చెప్పిన విధంగానే ఆ పొట్టు దెయ్యాలు రెండు నేరుగా ఆ పాము ముందు ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో సర్పమా, మమ్మల్ని ఆరగించు. మాకు నీ నోటిలోనికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. నువ్వు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇద్దరిని నీ నోటిలోనికి ప్రవేశపెట్టుకో. నీకు ఆకలి తీరుతుంది. మాకు నీ నోటిలోనికి వెళ్ళామన్న ఆనందం మిగులుతుంది. త్వరగా మమ్మల్ని నీ గొంతులోనికి మింగు సర్పమా, మింగు అని ఆ పొట్టు దెయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు విన్న సర్పం ఇలా అంటూ ఉంది. మీరంతట మీరే వచ్చి నాకు ఆహారంగా ఎందుకు మారుతూ ఉన్నారు? మీరు ఏదో దుష్ప్రభావం చేసే వ్యక్తుల్లా కనిపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని నా గర్భంలోనికి ప్రవేశపెట్టుకోను. అది అసంభవం. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి, లేకపోతే నా కోపావేశానికి మీరు ఆహుతైపోతారు అని ఆ సర్పం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అయ్యో సర్పమా, మేము మీకు హాని చేసేవాళ్ళం కాదు. మేము నరభక్షకుల వాళ్ళమే. కాకపోతే ఆకాశ వీధుల్లో తిరిగి తిరిగి కాస్త అలసటగా ఉంది. అందుకనే నీ గర్భంలోనికి వెళ్ళి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం. త్వరగా మమ్మల్ని మింగు ఓ సర్పమా, మమ్మల్ని మింగు సర్పమా. కావాలంటే మీ నరభక్షకులనే అడుగు, మేము ఎవరో నీకే చెబుతారు అని ఆ పొట్టుదయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న సర్పానికి వీళ్ళు నిజంగా నరభక్షకుల యొక్క రూపంలో ఉన్న మానవులే అనిపించి నేరుగా ఆ సర్పం ఆ పొట్టుదయ్యాలు రెండుటిని తన గర్భంలోనికి ప్రవేశపెట్టుకుంది. ఈ పొట్టుదయ్యాలు రెండు నేరుగా ఆ సర్పం యొక్క గర్భంలోనికి వెళ్లిపోయారు. అది చూసిన ఈ మీసాల మంత్రితో పాటు ఆ చీమ కూడా చాలా ఆనందపడి వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు. భలే భలే మీసాల మంత్రయ్య, నువ్వు చెప్పింది నిజమే అయింది. పొట్టుదయ్యాలు రెండు ఇప్పుడు ఆ సర్పం యొక్క గర్భంలోనికి ప్రవేశించారు. వాళ్ళు ఇద్దరు ఇక చంద్రుడిని బడి తీస్తే ఉపాయంలో వాళ్ళు ఉంటారు. ఇక నువ్వు నేరుగా ఆ సర్పంతో తలబడి దాన్ని నేలగొరిగించు. చంద్రుని బయటకు తెప్పించిన వెంటనే మంత్రాల శక్తి మొత్తం తనకు చేరుతుంది. ఇక ఆ నరభక్షల పిశాచితో పాటు ఊళ్ళో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచి కూడా అక్కడికక్కడే మరణించి చచ్చిపోతుంది. ఏదో ఒక విధంగా పోరాడు మిత్రమా అని ఆ చీమ ఈ మీసాల మంత్రయ్యతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మీసాల మంత్రయ్య చీమతో ఇలా అంటూ ఉన్నాడు. మిత్రమా, ఇక మనం బయలుదేరదాం పద. ఆ సర్పానికి ఎదురుగా నిల్చుని భీకర భయంకరమైన యజ్ఞం చేసి దాన్ని ఓడించి మంత్రాలను విడిపిద్దాం. ఇక ఇటువంటి దుష్ట శక్తులన్నింటికీ పూర్తిగా నాశనం చేసి ఆ మంత్రాలవన్నీ బయటకు తీసుకొస్తే తప్ప ఇటువంటి దుశ్చర్యలు ఆగవు. ఇప్పుడే బయలుదేరదాం పద అని చెప్పి ఆ చీమపై నుంచున్న మీసాల మంత్రయ్య కూడా నేరుగా ఆ సర్పం ముందుకు ప్రత్యక్షమయ్యాడు. మునుపటి భాగంలో ఈ మీసాల మంత్రయ్యతో పాటు ఆ పొట్టు దెయ్యాలు అదే విధంగా ఆ యొక్క భయంకరమైన చీమ ఆకాశ వీధుల్లోనికి ప్రయాణించి ఎక్కడైతే ఆ భయంకరమైన సర్పం ఆ చంద్రుని మింగి ప్రయాణిస్తూ వెళ్తుందో ఆ ప్రదేశానికి చేరుకొని ఈ పొట్టు దెయ్యాలు తమ తెలివితేటలతో నేరుగా ఆ సర్పం యొక్క గర్భంలోనికి ప్రవేశించారు. అదే విధంగా ఈ మీసాల మంత్రయ్య ఆ సర్పంతో పోరాడడానికి ఇక ముందుకు వచ్చాడు. ఆ సర్పాన్ని చూసిన ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు. ఒసే భయంకరమైన సర్పమా, ఎంతకాలం ఇంకా చంద్రుని గర్భంలో ఉంచుకొని ఈ గ్రామ ప్రజలందరినీ ఇలా అమావాస్య కటుంలోనే ఉంచుతూ ఉంటావు. ఇక నేటితో నీకు అంతం. నీకు ఏదో ఒక విధంగా మరణం యొక్క కాంతిని చూపించి నిన్ను ఇక్కడికిక్కడే నాశనం చేసేస్తాను. మర్యాదగా చెప్పిన విధంగా ఆ చంద్రుని విడిచిపెట్టు, లేకపోతే నీకు ఇక్కడ అంతం తప్పదు అని ఈ మీసాల మంత్రయ్య గట్టిగా అరిచి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ సర్పం ఈ మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది. అరే, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నేను నా గురువు చెప్పిన మాట తప్ప ఇంకొకరి మాట వినడు.
నేను ఏదొక విధంగా ఈ చంద్రుని ఇంకొక 24 గంటల పాటు నా గర్భంలో ఉంచుకుంటే మా గురువుకి అతీత శక్తులు వస్తాయి. ప్రపంచాన్ని శాసించే శక్తి మా వశం అవుతుంది. అప్పుడు నీలాంటి వాళ్ళను నుంచోపెట్టి అక్కడికక్కడే చంపగల శక్తి మా గురువులతో పాటు నాకు కూడా వస్తుంది. ఇక నువ్వు నన్ను చంపడం అన్నమాట కళ్ళ. ఇప్పుడే నా ముందే నిన్ను ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాను అని చెప్పి ఆ సర్పం తన నోటిని గట్టిగా తెరిచింది. కానీ ఆ నోటిలోంచి సర్పం యొక్క అగ్ని బయటికి రావడం లేదు. అది గమనించిన ఈ యొక్క సర్పం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అరే శక్తివంతమైన నా యొక్క అగ్నిజ్వాళ్ళు బయటికి రావడం లేంటి, ఏదో జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదో నేను బందీగా ఉండిపోయేటట్టు ఉన్నాను, ఏదో ఒక విధంగా నుంచి తప్పించుకోవాలి అని ఆ సర్పం తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఈ సర్పం యొక్క ఉదర భాగంలో ఉన్న ఈ పొట్టు దెయ్యాలు రెండు సర్పం యొక్క దేహమంతా తిరుగుతూ చంద్రుని తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఒక్కసారిగా చంద్రుడు కనిపించాడు. అది చూసిన వెంటనే ఈ పొట్టు దెయ్యాలు రెండు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాయి, అదిగో చంద్రయ్య, ఇదిగో మీసాల మంత్రయ్య, నువ్వు చెప్పిన విధంగానే ఈ సర్పం యొక్క ఉదర భాగంలో ఉన్న చంద్రుడు మాకు కనిపించాడు. ఇక ఇప్పుడు మేము కత్తితో దీని పొట్టును చీల్చి చంద్రుడిని బయటికి తీసుకుని వస్తాం. ఇక విజయం మనది, అపజయం వీరది. జై హో మంత్రాలవ్వ, జై హో అని చెప్పి ఆ రెండు పొట్టు దెయ్యాలు ఆ సర్పం యొక్క ఉదర భాగాన్ని తన చేతిలో ఉన్న కత్తితో కోస్తూ నేరుగా చంద్రుడిని బయటికి తీసుకుని వచ్చారు. వెంటనే ఈ మీసాల మంత్రయ్య ఆ సర్పం మీదకి తన శక్తివంతమైన కఠోరమైన అగ్నిజ్వాలను ప్రవేశపెట్టాడు. ఆ సర్పం అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయింది. అది చూసిన ఈ పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, అరే ఇక చంద్రుడు బయటికి వచ్చేశాడు, ఇక మంత్రాలకి పూర్తిగా తన శక్తులు తనకి వచ్చేసే ఉంటాయి. ఇక ఈ ఊరి ప్రజలతో పాటు ఎవరికి ఇక భయం ఉండదు. ఇక మంత్రాలవ్వ తన శక్తితో తనను బందీగా ఉంచిన ఆ రెండు పిశాచాలని అక్కడికక్కడే పూర్తిగా మట్టి కనిపిస్తుంది. ఆ దృశ్యం మనం వెంటనే వెళ్లి చూడాలి. పదండి పదండి, నేరుగా లౌకిక గృహలోనికి వెళ్దాం అని ఆ పొట్టు దెయ్యాలతో పాటు మీసాల మంత్రయ్య అందరూ నేరుగా ఆ లౌకిక గృహం వద్దకు వచ్చారు. ఇంతలో ఆ నరపక్షికి ఊర్లోంచి తీసుకుని వచ్చిన ఒక వ్యక్తిని అక్కడ బలి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది. ఆ పిశాచికి చంద్రుడు బయటికి వచ్చిన విషయం తనకి ఇంకా తెలియలేదు. మంత్రాల ఒక మాత్రం తన శక్తులన్నీ నేరుగా తనలోకి వచ్చి చేరుకున్నాయి. ఇక ఈ నరభక్షికి ఆ మానవుని బలి ఇచ్చే సమయానికి ఒక్కసారిగా మంత్రాలవ తన మంత్రదండంతో ఆ పిశాచిని గాల్లోనికి తేల్చి ఉంచింది. వెంటనే మరొక నరభక్షకి ఇలా అంటూ ఉంది, అరే ఇంతవరకు నిశ్చేతురాలుగా పడి ఉన్న ఈ మంత్రాలవకి ఇన్ని శక్తి ఎలా వచ్చింది? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే నా చెల్లెలిని నరభక్షకుని విడిపించుకొని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి. ఒసే మంత్రాలవ్వ, నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నేను ఇక్కడికిక్కడే భస్మం చేసేస్తాను. మర్యాదగా నా చెల్లెలను విడిచిపెట్టు, లేకపోతే నీకు మరణం తథ్యం అని మరొక నరభక్షి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒసే నరభక్షకి, చెప్పాను కదా అమావాస్య గడులు అయిన మరుక్షణమే నా శక్తులు నాకు వశమవుతాయని. ఇప్పుడు సమయం నాది. నా శక్తి రుచి చూపించే ముందు మీకు ఖచ్చితంగా ఊళ్ళో జరిగే ప్రతి సంఘటన మీరు కల్లారా చూడాలి. మీసాల మంత్రయ్య, పొట్టు దెయ్యాలు, సూక్ష్మక చీమ, మీరు చేసిన ఈ సహాయం వల్ల ఈ చుట్టుపక్కల పలు గ్రామాలు అందరూ సురక్షితంగా ఉండగలిగారు. ఇక ఊర్లో భయంకరమైన పిశాచి సంగతి చూసి ఆ తరువాత వీరిని ఇక్కడికిక్కడే భస్మం చేద్దాం. ఆ పిశాచిని ఎలా భస్మం చేస్తున్నామో వీళ్ళు కూడా నేరుగా తన నేత్రాలతో చూడగలగాలి. అప్పుడే వీళ్ళకి మరణ భయం తెలుస్తుంది. వెంటనే ఊరు నడిమధ్యలోనికి వెళ్దాం పదండి అని ఈ మంత్రాలతో పాటు నేరుగా వాళ్ళందరినీ ఊరి నడి మధ్యలోనికి ప్రవేశపెట్టింది ఈ మంత్రాలవ్వ. ఊరి నడి మధ్యలోనికి వచ్చిన వెంటనే ఈ మంత్రాలవ్వ తన గొంతుతో గట్టిగా అరుస్తూ ఊరి ప్రజలందరినీ పిలుస్తూ ఉంది, గ్రామ ప్రజలారా, నేను మీ మంత్రాలవ్వని వచ్చాను.
ఇక మీకు ఎవ్వరికి ఎటువంటి ప్రాణహాని ఉండదు. అందరూ ఒక్కసారి నేరుగా ఊరి మధ్యలోకి రండి. ఇక్కడ ఆ భయంకరమైన పిశాచిని మీ కళ్ళ ముందే సర్వనాశనం చేసి మీ ఊరికి విముక్తి కలిగిస్తాను. అందరూ బయటికి రండి అని మంత్రాలవ చాలా గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలందరూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే అరే మంత్రాలవ వచ్చేసిందిరా. ఇక ఊర్లో ఉన్న ఈ పిశాచులన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి. ఎలాగైనా సరే ఊర్లో వాళ్ళందరం నేరుగా ఊరి నడిమధ్యకు వెళ్ళాలి. అక్కడ మంత్రాలవ ఆ పిశాచిని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం తాగేస్తుంటే మనమందరం చూస్తూ ఉండాలి. ఆ పిశాచిని మాత్రం ఊరి నుంచి దూరంగా తరిమి కొట్టేయాలరా. పదండి వెళ్దాం. ఇక మన ఎవరికి ఎటువంటి భయం లేదు. మంత్రాలవ ఉండగా ఇక మనపై ఎటువంటి పిశాచి కూడా మనం ఏమీ చేయలేదు. పదండి వెళ్దాం అని చెప్పి ఊరిలో ప్రజలందరూ నేరుగా ఊరి మధ్యలోకి చేరుకున్నారు. ఊరి ప్రజలందరూ మంత్రాలను చూసి చాలా ఆనందపడుతూ ఉన్నారు. మంత్రాలవను చూసిన ఆ ఊర్లో ప్రజలందరూ చాలా ఆనందపడి మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నారు. అవ్వా మంత్రాలవ్వ, ఇంతకాలం ఎక్కడున్నావు మంత్రాలవ్వ? ఆ భయంకరమైన పిశాచి ఊర్లోనికి వచ్చి ఊరిని అంతని నాశనం చేస్తుందని చెప్పి చాలా గట్టిగా అరిచేది. అంతేకాదు ఊర్లో చాలా మందిని కూడా చంపేసింది మంత్రాలవ్వ. ఇంకా దూరంగా నువ్వు రాకపోతే ఊరు అంతా వల్లకడలా మారిపోయి ఉండేది. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళా మంత్రాలవ్వ? అసలు ఏం జరిగింది మంత్రాలవ్వ? చెప్పు మంత్రాలవ్వ అని ఊర్లో ప్రజలందరూ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరు ప్రజలతో ఇలా అంటూ ఉంది. ఎవ్వరూ భయపడకండి. ఇంతకాలం నేను 2 భయంకరమైన మంత్రగత్తుల చేతిలో బందీగా ఉండిపోయాను. వాళ్ళు నన్ను అమావాస్య రోజున బందీగా మార్చి ఆ అమావాస్య గడులను అక్కడి నుండి కదలకుండా జాగమార్చారు. అందువలన నా శక్తి మొత్తం విస్ఫోటనమయ్యి వాళ్ళ చేతిలో బందీగా మారిపోయాను. కానీ నా యొక్క శిష్యుల సహాయంతో ఆ అమావాస్య గడులను ఎదుర్కొని తిరిగి మరలా శక్తిని పుంజుకున్నాను. ఇదిగో వీళ్ళు ఇద్దరే నరభక్షికులు. వీళ్ళు ఇద్దరు అమావాస్య రోజున నా శక్తి మొత్తం విస్ఫోటనమవుతున్న సంగతి తెలుసుకొని వీళ్ళు నాపై శక్తి ప్రయోగాన్ని ప్రయోగించారు. వెంటనే నేను బందీగా మారిపోయాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మీ ఊరి ప్రజల ముందు వీళ్ళ శక్తిని మొత్తాన్ని నాశనం చేసి ఈ లోకానికి దూరంగా పంపించాలనుకుంటున్నాను. అంతకు మునిపే ఈ ఊర్లో భయంకరమైన పిశాచిని చంపాలంటే మీరు అందరూ ఒక పని చెయ్యాలి. అది ఖచ్చితంగా చేసే తీరాలి అని మంత్రాలవ్వ ఊరి ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అవ్వా చెప్పవా, నువ్వు ఏం చెప్తే ఖచ్చితంగా మేమందరం చేసే తీరుతాం. కాకపోతే ఈ ఊర్లో వాళ్ళ ఆడవాళ్ళందరినీ ఆ పిశాచి ఒక దగ్గర బందీగా మార్చింది. వాళ్ళందరినీ ఒక్కొక్క రోజు ఒక్కడిని చంపేస్తూ ఉందవ్వా. అవ్వా ముందు త్వరగా వెళ్ళి ఆ పిశాచిని నువ్వు నాశనం చేయకపోతే ఇక ఈ ఊర్లో స్త్రీ అన్న మాటే వినిపించదవ్వా. ఏం చేయాలో చెప్పండి అవ్వా అని ఊర్లో ప్రజలందరూ మంత్రాలతో చెప్పారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది. ఇంతకాలం ఈ ఊర్లో ప్రజలందరూ తెలిసి తెలియక ఒక భయంకరమైన తప్పును చేశారు. ఈ ఊరికి దూరంగా ఒక గుడిసెలో వర్ణ అనే ఒక ఎంతో శక్తివంతమైన ఒక స్త్రీ ఉంది. కానీ ఆమె దురదృష్టవశాత్తు ఆమె చూడడానికి ఒక వికృతి రూపంలో ఉంటుంది. ఆమె చేతిలోనే ఇప్పుడు ఈ ఊర్లో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచికి మరణం సంభవిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె తన రూపం కోసం ఎంతో విచారిస్తూ దిగులు చెందుతూ ఉంది. ఇప్పుడు మీ ఊరి ప్రజలందరూ వెళ్లి ఆ వర్ణ ఇంటి వద్దకు వెళ్లి ఆమెను తీసుకుని వచ్చి నా ముందుకు తీసుకుని రావాలి. తద్వారా ఆమెకు శక్తి ప్రసన్నం చేసి ఆమె చేతనే ఈ ఊర్లో తిరుగుతున్న ఆ భయంకరమైన పిశాచిని పూర్తిగా నాశనం చేయగలం. వెళ్ళండి, త్వరగా నేను చెప్పినట్టు చెయ్యండి అని మంత్రాలవ్వ ఆ ఊరి ప్రజలందరితో చెప్పింది. మునుపటి భాగంలో గ్రామంలోనికి ప్రవేశించిన ఆ మంత్రాలవ్వ ఊరి ప్రజలతో ఊరి చివరిన ఉన్న ఆ వర్ణ వాళ్ళని తీసుకుని రమ్మని ఈ మంత్రాలవ్వ చెప్పింది. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మంత్రాలవ్వతో ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు.
అరే అవ్వా, అదేంటవ్వా ఊరి చివరిన ఉన్న అంటరాందాన్ని తీసుకురమ్మంటావు? ఆ అమ్మాయి చాలా కురూపి. అంతేకాదు వాళ్ళ దగ్గర ఏవో భయంకరమైన శక్తులు కూడా ఉన్నాయని నువ్వే చెప్తున్నావు. అలాంటి చెడ్డదాన్ని ఊళ్ళో కానివ్వడం మంచి పని కాదు. ఆ దెయ్యాన్ని నువ్వే చంపొచ్చు కదా. ఏదో ఒక విధంగా ఆ పిశాచిని ఊరిని తరిమే. ఆ వర్ణాన్ని మాత్రం రానివ్వద్దావా అని ఆ ఊర్లో పేరందరూ మంత్రాలతో చెప్పారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉంది. మూర్ఖులారా, ఇంతకు పూర్వం ఈ ఊర్లో ఒక భయంకరమైన దక్షికా పిశాచి ఇక్కడే తిరుగుతూ ఉండేది. ఆ పిశాచిని ఊరి నుంచి తరిమి కొట్టి సహాయం చేసింది నాతో పాటు ఈ వర్ణ తల్లిదండ్రులే. వాళ్ళు ఇద్దరు ఆ భయంకరమైన పిశాచి నోట పడి చనిపోయి కాలం చేశారు. ఇప్పుడు ఆ పుణ్య దంపతులైన వారు ఇద్దరు ఆత్మరూపంలో వర్ణకి తోడుగా వాళ్ళ ఇంటిలోనే ఉంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి చేసిన అన్యాయానికి బదులుగా ఇప్పుడు మీరందరూ ఆ వర్ణాన్ని నేరుగా ఇక్కడ తీసుకుని రావాలని, ఆ వర్ణ చేతిలోనే ఈ దక్షికా దయ్యానికి భయంకరమైన చావు ప్రసాదింపబడుతుంది. ఇక మీరు ఇంకా ఏమీ ఆలోచించకుండా నేరుగా వర్ణాన్ని తీసుకురావడం తప్ప మరొక దారి లేదు. వెళ్ళండి అని మంత్రాలవ్వ ఊరి ప్రజలందరితో చాలా గట్టిగా చెప్పింది. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలందరూ తమలో తాము ఆలోచించుకుంటూ సరే అని చెప్పి నేరుగా వర్ణ ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ వర్ణ తన తల్లిదండ్రుల ఫోటోల ముందు నుంచి ఏడుస్తూ ఉంది. అది చూసిన ఊర్లో ప్రజలందరూ వర్ణాన్ని పిలుస్తూ ఉన్నారు. అమ్మా వర్ణ, ఒక్కసారి బయటికి రా అమ్మా. నీకోసం ఊర్లో వాళ్ళందరం వచ్చాం. ఇంతకాలం మేము తెలిసి తెలియక చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించు. ఇక నుంచి నువ్వు నేరుగా ఊర్లోనే ఉండవచ్చు. మాతో ఒక్కసారి ఊర్లోకి రామ్మా అని ఊర్లో ప్రజలందరూ వర్ణ ఇంటి వద్దకు వచ్చి నేరుగా వర్ణను పిలుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న వర్ణ చాలా సంతోషపడి ఆనందంతో బయటకు వచ్చింది. వాళ్ళందరినీ చూసి వర్ణ ఇలా అంటూ ఉంది. అరే, ఊరు మొత్తం నా కోసమే వచ్చారా? నిజంగానా? నుంచి రేపు నేను ఊళ్ళోనే ఉండవచ్చా? కానీ ఊళ్ళో భయంకరమైన పిశాచాలు ఏవో తిరుగుతున్నాయంట కదా. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నేను వస్తే మీకు ఇంకా అరిష్టం జరుగుతుందేమో. వద్దులేండి, మీరందరూ వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి అని వర్ణ చాలా గట్టిగా ఏడుస్తూ చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊర్లో ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అరే అమ్మా వర్ణ, మమ్మల్ని క్షమించు. ఇంతకాలం తెలిసి తెలియక ఏదో తప్పు చేస్తాం. కానీ మీ మహిమ, మీ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అంతా మేము తెలుసుకున్నాం. ఆ మహిమ గల మంత్రాలవ్వ నేను నేరుగా ఊళ్ళోకి తీసుకుని రమ్మని చెప్పింది. మంత్రాలవ్వ నీ రూపంతో పాటు నీకు కొన్ని శక్తులు కూడా ప్రసాదిస్తుందంట. నీ చేతిలోనే ఇప్పుడు ఊర్లో ప్రజలందరినీ చంపుకు తింటున్న ఆ భయంకరమైన రక్షికాదయ్యం నీ చేత చంపిస్తుంటమ్మా. అమ్మా త్వరగా ఊరి మీద నీకు ఎటువంటి అమ్మగారు ఉన్నా సరే వెంటనే నువ్వు నేరుగా ఊళ్ళోకి రావాలమ్మా అని గ్రామ ప్రజలందరూ ఆ వర్ణతో చెప్పారు. ఆ మాటలు విన్న ఈ వర్ణ తల్లిదండ్రుల ఆత్మరూపంలో వర్ణతో ఇలా అంటూ ఉన్నారు. అమ్మా వర్ణ, ఇక నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకు. నీకు నేరుగా ఇప్పుడు మంత్రాలవ్వ అండే వచ్చింది. మంత్రాలవ్వ ఖచ్చితంగా తన శక్తితో నీ రూపాన్ని మారుస్తుంది. అంతేకాదు ఊళ్ళో భయంకరమైన ప్రళయకాన్ని వాళ్ళు సృష్టిస్తున్న ఆ దక్షికా పిశాచిని కూడా నువ్వే నేరుగా నీ చేతులతో చంపాలి. వెళ్ళమ్మా వెళ్ళు. ఇక నీ మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఆ మంత్రాలను కలిసిరా. వెళ్ళమ్మా వెళ్ళు అని ఈ వర్ణ తల్లిదండ్రులు ఆత్మలు నేరుగా వర్ణతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న వర్ణ చాలా సంతోషపడి తన తల్లిదండ్రులతో సరైన చెప్పి నేరుగా గ్రామ నడిమధ్యలోనికి చేరుకుంది. అక్కడ మంత్రాలను చూస్తున్న ఈ యొక్క వర్ణ మంత్రాలతో ఇలా అంటూ ఉంది. అవ్వా మంత్రాలవ్వ, నీకు వందనాలు. ఇంతకాలం ఈ ఊరి నడిమధ్యలోనికి నేను ఎప్పుడూ రాలేదు. వచ్చినా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అటువంటిది ఇప్పుడు నా కోసం ఊళ్ళో కదందరూ నా దగ్గరకు పంపించావు. నీ మీద నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంత్రాలవ్వ చెప్పండి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఖచ్చితంగా నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక విధంగా ఈ ఊళ్ళో ప్రజలన్నీ కాపాడితే సరిపోతుంది. అవ్వా చెప్పండి అవ్వా, ఏం చేయాలో చెప్పండి అని ఈ యొక్క వర్ణ మంత్రాలవ్వతో అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ వర్ణతో ఇలా అంటూ ఉంది. అమ్మా వర్ణ, నీకు ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఒకే ఒకటి. ఈ ఊర్లో తిరుగుతున్న ఆ భయంకరమైన దక్షికా పిశాచికి మరణం నీ చేతుల్లోనే ఉంది. అందుకు ఖచ్చితంగా నీ సహాయం మాకు కావాలి అని ఈ మంత్రాలవ్వ ఆ యొక్క వర్ణతో చెప్పి ఆ మాటలు విన్న మంత్రాలవ్వ వర్ణతో ఇలా అంటూ ఉంది. వర్ణ,
ఖచ్చితంగా దక్షికా పిశాచికి నీ చేతిలో అంతం ఖాయం. కానీ అంతకు మునుపు నీ రూపాన్ని మార్చుకోవాలి. నీ రూపం మారాలంటే ఈ మంత్రాల మీసయ్య ఆ నడి సముద్రంలో ఉన్న ఆ విశిష్ట శక్తి కలిగిన ఆ చేప రక్తాన్ని నోటిలో పోయవలను. అప్పుడు నీ రూపంతో పాటు నీ శక్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. నువ్వు నేరుగా ఆ పిశాచిని పూర్తిగా సమూలంగా నాశనం చేయవచ్చు. మీసాల మంత్రయ్య, ఇప్పుడే నువ్వు ఆ సముద్ర నర్మధ్యలోనికి ప్రవేశించి ఆ యొక్క విశిష్ట కలిగిన ఆ చేపల రక్తాన్ని తీసుకొని వచ్చి నేరుగా ఈ వర్ణ గొంతులో పోయవలను. ఇక నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళు. కానీ ఒక్క విషయం మర్చిపోకు, మార్గ మధ్యంలో ఆ పిశాచికి సంబంధించిన తన అనుచరులు నీకు ఆటంకం కలిగిస్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చేపను మాత్రం ఆ పిశాచాల వెంబడ పంపించకూడదు. నీ చేతుల ద్వారానే ఆ రక్తాన్ని వర్ణ యొక్క గొంతులో పోయవలను. ఇక నువ్వు బయలుదేరవచ్చు అని మంత్రాలవ్వ రిపీట్ అని మంత్రాలవ్వ ఈ మీసాల మంత్రణతో చెప్పింది. మీసాల మంత్రి చెప్పిన విధంగానే సముద్ర భాగంలో తన అనుచరుడితో పడవ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ మార్గ మధ్యలో కొన్ని అస్థిపంజరాలు పడవతో వచ్చి ఈ మీసాల మంత్రయ్యపైకు శక్తులు వెదలుతూ ఉన్నాయి. అవి గట్టిగా అరుస్తూ మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో మీసాల మంత్రయ్య, ఈ రోజుతో నీ శక్తి మొత్తం నాశనం. నువ్వు వినాశనం అయిపోతున్నావు. నువ్వు తీసుకువస్తూ ఉన్న ఆ చేపని నీకు ఆహారంగా చేసేస్తాం. నిన్ను విడిచిపెట్టే సమయం కానీ ఆ సమయం కానీ ఇక ఎన్నడూ లేదు. ఓ ప్రేమ్ అని శక్తులను ఈ మీసాల మంత్రయ్య వైపుకు విసురుతూ ఉన్నాయి ఆ అస్థిపంజరాలు. వెంటనే ఈ మీసాల మంత్రయ్య తన మంత్రదండంతో మంత్రాలవని గట్టిగా తలుచుకుంటూ ఉన్నాడు. ఓం క్రీం మంత్రశక్తి రూపిణి, ఓం క్రీం కార్యదర్శ రూపిణి, ఓం క్రీం మంత్ర సంహారిణి, ఓం క్రీం జై మంత్రాలవ్వ అని ఈ మీసాల మంత్రయ్య తన మంత్రదండంతో ఏవో మంత్రాలు చదివి ఆ మంత్రదండాన్ని నేరుగా ఈ అస్థిపంజరాల వైపు చూపించాడు. వెంటనే ఆ అస్థిపంజరాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. అది గమనించిన ఈ మీసాల మంత్రయ్య అమిత్రుడు జై హో మంత్రాలవ్వ జై హో అంటూ ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ నేరుగా ఆ సముద్రం యొక్క నడిభాగంలోనికి వెళ్లారు. అక్కడ యథావిధిగా ఈ మీసాల మంత్రయ్య తన మంత్రాన్ని చదివి ఆ సముద్ర భూభాగంలో ఉన్న ఆ విశిష్ట శక్తి కలిగిన ఆ చేపని తన వశం చేసుకున్నాడు. ఆ చేపను తీసుకుని నేరుగా ఈ ఊరు నడిమధ్యలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఆ చేప రక్తాన్ని నేరుగా ఈ వర్ణ యొక్క గొంతులోనికి పోశాడు. వెంటనే తన రూపం మామూలు రూపంలా మారిపోయింది. అది చూసుకున్న వర్ణ చాలా ఆశ్చర్యపడి సంతోషపడి ఈ మీసాల మంత్రయ్యతో పాటు మంత్రాలతో కూడా తన కృతజ్ఞతను చెప్పుకొని ఇలా అంటూ ఉంది. అరే, నా రూపం చాలా అందంగా మారిపోయింది. నా ఒంటి మీద ఉన్న కురూపులన్నీ అక్కడికక్కడే నాశనమైపోయాయి. అవ్వా మంత్రాలవ్వా, ఇదిగో మంత్రాలు మీసయ్యా. ఈ ఊరి ప్రజలందరితో పాటు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి నా రూపం చూసుకొని ఊళ్ళో వాళ్ళందరూ చాలా అసహ్యపడుతూ కనీసం ఊళ్ళను కూడా రానివ్వలేదు. కానీ ఇప్పుడు నా రూపం చాలా అందంగా మారింది. అందంతో పాటు కొన్ని శక్తులు కూడా నాలో చేరుకున్నాయని చెప్పారు. ఖచ్చితంగా ఇంత మీరు చేసిన మీకోసం నేను ఏదైనా చేస్తాను. మంత్రాలవ్వ చెప్పండి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ పిశాచి ఎక్కడ ఉందో నాకు తెలియజేయండి మంత్రాలవ్వ అని ఈ వర్ణ ఈ మంత్రాలవ్వతో గట్టిగా చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ చాలా సంతోషపడి ఈ వర్ణతో ఇలా అంది. వర్ణ, సమయం ఉంది. ఈ రోజు రాత్రికి ఈ ఊళ్ళో ఎప్పుడూ జరిగే యథావిధంగానే ఆ ప్రక్రియ కొనసాగిస్తూ ఉండండి. ఆ చెక్క బొమ్మ నడుచుకుంటూ ఈ చెట్టు వద్దకు వచ్చి ఆ రక్తాన్ని తాగే సమయంలో నువ్వు నేరుగా ఆ బొమ్మ నడి శిరస్సు పైన నేను ఇచ్చే ఈ మంత్రదండంతో ఒక్కసారిగా కొట్టు. ఆ చెక్క బొమ్మ అక్కడికక్కడే ముక్కలా మారిపోయి బూడిదలా మారిపోతుంది. అలా మారిపోయిన ఆ బూడిదను సేకరించి దాని నీటితో తడిపి ఒక పెద్ద ముద్ద వలె తయారు చేయి. ఆ ముద్దను నేను ఇచ్చే ఈ బాణానికి ముందుగా గుచ్చి ఎప్పుడైతే నువ్వు దక్షిణాదయంతో యుద్ధంలోనికి ప్రవేశిస్తావో అప్పుడు ఆఖరిగా ఈ యొక్క
వర్ణపు ముద్రలు కలిగిన ఈ బాణాన్ని ఆ దక్షికా పిశాచి వేదికకు ప్రవేశపెట్టు. ఆ బాణం తన శరీరానికి తగిలిన వెంటనే అక్కడికక్కడే ఖచ్చితంగా మరణిస్తుంది ఆ దక్షికా దయ్యం. ఇక నేను చెప్పినట్లుగా అందరూ చేయండి. మీ యొక్క స్త్రీల గురించి ఎట్టి పరిస్థితులను ఎవరూ భయపడకండి. స్త్రీలను చంపే పిశాచి కాదు ఆ దక్షికా పిశాచి. నేను చెప్పిన విధంగానే ఊళ్ళో అందరూ యథావిధిగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పింది ఈ మంత్రాలవ. చెప్పిన విధంగానే వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మంత్రాలవతో పాటు మంత్రాలవ మీసయ్య అదే విధంగా అక్కడ తీసుకొని వచ్చిన ఆ నరభక్షకులని ఒక మాయారూపంలోకి మార్చేసింది ఈ మంత్రాలవ. ఊరు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. యథావిధిగానే ఎప్పుడులాగే ఆ ఊరిలోనికి ఒక నక్కల గుంపు గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉన్నాయి. సరిగ్గా రాత్రి 1 గంట సమయం దాటింది. ఆ నక్కల గుంపు నేరుగా ఈ ఊరి నడి మధ్యలోనికి వచ్చి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న చెక్క బొమ్మ చలనం లేకుండా అలానే ఉంది. సరిగ్గా ఆ నక్కల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయినసరికి ఒక్కసారిగా ఆ చెక్క బొమ్మ లేచి నుంచుని గట్టిగా అరుస్తూ ఉంది. రే మంత్రాల మేసయ్యా, ఎక్కడ ఉన్నావు? సముద్ర భూభాగంలో ఉన్న ఆ విశిష్ట శక్తి కలిగిన ఆ చేపను నాకు నైవేద్యంగా పెట్టలేదు కదా. ఇప్పుడు మీ ఊరిని మొత్తాన్ని నాశనం చేసేస్తాను. ఓం క్రీం కవచ కండలి, ఓం క్రీం కవచ కండలి అని ఆ చెక్కబొమ్మ చాలా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంది. ఇంతలో ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఈ వర్ణ ఆ చెట్టు చాటును దాక్కొని ఈ చెక్క బొమ్మను చూస్తూ ఇలా అనుకుంటూ ఉంది. ఒసే పిశాచి, ఇంతకాలం ఈ గ్రామ ప్రజలందరినీ ఎంతో క్షోభ పెట్టావు. సరిగ్గా రాత్రి సమయంలో ఎవరు కంటి నిండా కునుక కూడా కునుకలేదు. అటువంటిది ఈ రోజు నీ చావు నా చేతుల్లో ఉంది చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నిన్ను మరణపాలు చేస్తాను. ఓం జై జై మంత్రాలవ్వ అని చెప్పి ఈ వర్ణ తన చేతిలో ఉన్న ఆ మంత్రదండంతో ఆ చెక్క బొమ్మ తలపై గట్టిగా కొట్టింది. ఆ చెక్క బొమ్మ అక్కడికక్కడే మంటలో కాలిపోయి ముక్కలు ముక్కలుగా మారిపోయింది. అది చూసిన ఈ వర్ణ చాలా సంతోషపడి ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే ఈ చెక్క బొమ్మని ఇక్కడికిక్కడే సమూలంగా నాశనం చేశాను. ఈ చెక్క బొమ్మ ఇప్పుడు పూర్తిగా కాలిపోయి బూడిదలా మారిపోయింది. నువ్వు చెప్పిన విధంగానే ఈ బూడిదను ఒక ముద్దవలే తయారు చేసి నువ్వు ఇచ్చిన ఈ అతిశక్తివంతమైన బాణలకు గుచ్చి ఉంచుతాను. ఇప్పుడు నేను నేరుగా ఆ దక్షికా పిశాచి వైపుకు ప్రయాణిస్తాను అని వర్ణ చాలా గట్టిగా అరిచి చెబుతూ ఉంది. వెంటనే అక్కడికి మంత్రాల ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉంది. వర్ణ, ఒక్కసారి ఆగు. నేను అంచనా వేసినట్టు దక్షిణాదయ్యాన్ని నీవు ఒంటరిగా ఆమెను జయించలేవు. అందుకు నా సహాయం నీకు కావాలను. నేను ఆ దక్షికాదయ్యంతో ఎదురుగా నిలుచొని నా శక్తితో తనని బంధించి ఉంచుతాను. ఇంతలో తను నాపై ప్రతిచర్య చేస్తూ ఉండగా నీవు ఆ దక్షికాదయ్యం వెనకత నుంచి తన శిరస్సు భాగంలోనికి నేను ఇచ్చే ఈ మంత్రబాణాన్ని తనపైకి ప్రవేశపెట్టు. వెంటనే ఆమె ఖచ్చితంగా నాశనమైపోతుంది. ఇప్పుడు ఆ పిశాచి ఊరి చివరన ఉన్న శ్మశానంలో ఈ ఊరికి సంబంధించిన స్త్రీలందరినీ నిర్బంధించి అక్కడ ఏదో భయంకరమైన పూజను మొదలు పెట్టబోతూ ఉంది ఈ దక్షికాదయ్యం. ఆ పూజ కనుక ఖచ్చితంగా నెరవేరితే ఇక దాని శక్తి అప్రమత్తమైపోతుంది. దాన్ని జయించడం ఎవరి తరం కాదు. త్వరగా వెళ్దాం. ఇప్పుడే మనం ఊరి చివరన ఆ శ్మశానంలోనికి ప్రవేశించి ఆ దక్షికాదయ్యం చేస్తూ ఉన్న ఆ భయంకరమైన పూజని మనం ఆకట్టాలి. పద వెళ్దాం. ఓం క్రీ జై అని చెప్పి వారిద్దరూ అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. ఇంతలో ఊరికి దూరంగా ఉన్న ఆ శ్మశానంలో దక్షికాదయ్యం కూర్చొని ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఉంది. ఆ దక్షికాదయ్యం పక్కగా ఈ ఊరికి సంబంధించిన ఆడవాళ్ళందరినీ గుంపుగా ఒక చెట్టుకు కట్టివేసింది ఈ దక్షికాదయ్యం. వాళ్ళందరూ చాలా గట్టిగా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. ఇదిగో పిశాచి, మమ్మల్ని విడిచిపెట్టు. నీ యొక్క కోరిక తీరాలంటే, మమ్మల్ని చంపాలంటే మమ్మల్ని చంపు, కానీ ఇలా నిర్బంధించి మాత్రం ఉంచకు. మా వాళ్ళని కానీ మా పిల్లల్ని కానీ ఏమీ చేయకు, మమ్మల్ని బలి తీసుకో అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ దక్షికాదయ్యం ఇలా అంటూ ఉంది. మీరు కాస్త నోరు ముయ్యండి. ఈ రోజు జరిగే ఈ శక్తి పూజలో ఖచ్చితంగా ఈ ఊరి ప్రజలందరినీ నాశనం చేసేస్తాను. మంత్రాలవని నాశనం చేయనదే
మా నరభక్షకులు ఇప్పటి వరకు ఎక్కడ కన్ను కూడా కనబడలేదు. అటువంటిది ఇప్పుడు ఆ మంత్రాలబ్బ ఎక్కడ ఉన్నా పూర్తిగా నాశనం చేసే ఈ భయంకరమైన పూజని ఇప్పుడు మీతోనే ప్రారంభిస్తాను. ఇప్పుడు మీలో ఒకరిని బలి ఇస్తే ఆ స్త్రీ సంకల్ప శక్తిని నావశం చేసుకుని మంత్రాలని పూర్తిగా జయించగల శక్తి నావశమైపోతుంది. అందుకు ముందుకి మీలో ఎవరు వస్తారు చెప్పండి అని ఆ దక్షికా దయ్యం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో అక్కడికి ప్రత్యక్షమైన మంత్రాలవతో పాటు ఈ వర్ణాన్ని చూసిన ఆ ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా ఆనందంలో మునిగి తేలారు. వాళ్ళందరికీ మంత్రాలవ్వ ఏమీ మాట్లాడకుండా ఉండనని చెప్పి ఒక సైగ చేసింది. మంత్రాలవ్వ తన రూపాన్ని మార్చుకుని ఒక స్త్రీ వలె ఆ చెట్టుకు కట్టిన గుంపుల్లో తాను కూడా కలిసిపోయింది. ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే వర్ణ ఈ దక్షికాదేవి యొక్క వెనక భాగంలో చెట్టు చాటున చూస్తూ ఉండిపోయింది. దక్షికాదయ్యం పిలువన వెంటనే ఈ రూపంలో మారిన మంత్రాలవ్వ నేరుగా దక్షికాదయ్యం ముందుకు వచ్చి తనను బలి తీసుకోమని చెబుతుంది. వెంటనే ఆ దక్షికాదయ్యం ఆ యొక్క స్త్రీని చూసి ఇలా అంటూ ఉంది, అరే, సాధారణమైన స్త్రీకి ఇంతటి తెగింప? ఒక పిశాచి తన శక్తిని పొందడానికి నేను బలి ఇస్తుందని చెప్తున్నా సరే నువ్వు నా ముందుకు వచ్చావంటే నీలో ఏదో అచంచలమైన శక్తి దాగునే ఉంటుంది. ఎవరు నువ్వు? ఎవరివో ఇప్పుడే తెలుస్తాను. ఓం క్రీం శక్తి రూపణి, ఓం క్రీం మాయా సందర్శిని అని మంత్రాలు చదవగా ఆ స్త్రీ రూపంలో ఉన్నది మంత్రాలవన్న విషయం ఈ దక్షికాదయ్యానికి అర్థమైపోయింది. వెంటనే తనపై మంత్రదండం ఎత్తుతూ ఉండగా మంత్రాలవ తన రూపంలోనికి మారిపోయి తన చేతిలోంచి ఒక భయంకరమైన శక్తిని ఆ దక్షికాదయ్యం వైపు ప్రవేశపెట్టింది. ఆ దక్షికాదయ్యం ఆ శక్తిని విరమణించుకోలేక గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంది. ఇంతలో వర్ణ ఆ చెట్టు చాటు నుంచి ఈ మంత్రాలవ ఇచ్చిన ఆ శక్తివంతమైన ఆ బాణాన్ని నేరుగా దక్షికాదయ్యం వైపుకు వదిలింది. ఆ బాణం గాల్లో ఎగురుకుంటూ నేరుగా వచ్చి ఈ దక్షికాదయ్యం యొక్క శిరస్సు భాగాన్ని గుచ్చుకుంది. వెంటనే ఆ దక్షికాదయ్యం అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదలా మారిపోయింది. అది చూసి ఈ ఊర్లో పెద్దందరూ చాలా ఆనందపడ్డారు. మంత్రాలవతో పాటు మీసాల మంత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ ఆ సంఘటన చూసి ఇక ఆ ఊరికి పట్టిన చీడ మొత్తం విడుదలైపోయిందని చాలా సంతోషపడ్డారు. వెంటనే ఈ మంత్రాలవ్వ వర్ణని అక్కడికి పిలిచి వర్ణతో ఇలా అంటూ ఉంది, వర్ణ, అమోఘం, నేను చెప్పిన విధంగానే అంతా ఈ కార్యసాధన చేసి శాపగ్రస్తుల్లా మారిన ఈ ఊరిని మొత్తాన్ని విడిపించాం. నీ యొక్క ధైర్య సాహసాలకి మెచ్చుకుంటున్నాను. గ్రామ ప్రజలారా, ఇంతకాలం తన రూపం బాలేదని తన ఒక కురూపు అని చెప్పి ఊర్లోనికి కూడా రానివ్వకుండా చేశారు. కానీ తాను ఇప్పుడు మీ ఊర్లో మొత్తాన్ని కాపాడింది. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరు చేశారు అని మంత్రాలవ ఊరి పిల్లలందరినీ అడిగింది. ఆ మాటలు విన్న ఊరి పిల్లలందరూ సిగ్గుతో తల వంచుకొని తను చేసిన తప్పు క్షమించమని చెప్పి అందరూ ఆ రోజు నుంచి చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతలో మంత్రాలవ తనను బందీగా తీసుకుని వచ్చిన ఆ నరభక్షకులు ఇద్దరిని తన శక్తితో ఒక గాజు సీసాలకు బంధించి తిరిగి మరలా తన లౌకిక గుహలోనికి వెళ్లిపోయింది ఈ మంత్రాలవ. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. రాత్రి సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి నక్కలు కాదు కదా, ఎటువంటి చెడు అరుగులు లాంటివి కూడా ఆ ఊరిలో ఎక్కడా వినిపించేవి కాదు. అది అంతా గమనించిన ఊరి ప్రజలందరూ ఇక హాయిగా జీవనం సాగించడం మొదలుపెట్టారు.